ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉన్నది ఏంటి అనేది అలాగే మాట్లాడుకున్నాం. ఆ రోజున అందరం కూడా సమిష్టిగా ఒకటే భావంతో డెమోక్రసీ అనేది ఆ రోజు నుంచి మీ అందరి మనోభావాలన్నింటినీ మేము ప్రత్యేకించి దాన్ని గుర్తించి మీతో మమేకమైన అన్నది. అలాగే పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన తర్వాత కరోనా చాలాసార్లు అనుకున్నాం, కానీ మనం నేర్చుకోవడానికి చాలా టైం పెట్టాలి. అంటే ముందు అసలు అలవాటు నేర్చుకోవడానికి అలవాటు కావాలి. ఈ అడ్మినిస్ట్రేషన్ కానీ అడ్మినిస్ట్రేషన్ అనే అలవాటు కావాలి. ఎంతసేపు వీధుల్లో తిరగడం అలవాటు అయిపోయింది. కొంచెం ఆఫీసులో కొంచెం ఎలా పని చేయాలి కొంచెం నేర్చుకుంటాం, కొంత అవగాహన. థ్యాంక్ యూ. అంటే మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు ఇంతకుముందు వీధిలో తిరగడానికి అడ్మినిస్ట్రేషన్కి టైం రెండింటి మధ్య మీరు వ్యత్యాసం ఏమైనా కనుక్కున్నారా? అటు నుంచి చూసినప్పుడు ఇటు నుంచి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? రెండు చాలా అవసరం ఉంది. అంటే నేను బిఫోర్ అంటే నేను బేసిక్ పొలిటికల్ సైన్స్ బుక్స్ చదువుతున్నప్పుడు కానీ లేదంటే సోషల్ ఫిలాసఫీ ప్రత్యేకించి శ్రద్ధ వీటి మీద నేను అంటే స్పెషల్ ఫోకస్ అరౌండ్ ఐ థింక్ 2001లో పెట్టాను. 2001లో దాని మీద అర్థం చేసుకోవడానికి బేసిక్ పబ్లిక్ పాలసీ మీద చదువుతున్నప్పుడు నాకు ఫెర్నాండో డిసోటో అని మన ఒక పెరువియన్ ఎకనామిస్ట్ ఆయన రాసిన పుస్తకం ఉంటుంది. సో చాలా పుస్తకాలు కొనుక్కొని కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫ్రెండ్స్, కొంతమంది సీనియర్స్, బయట ఉద్యోగులు అలాగే నాకు చాలా పుస్తకాలు ఆ పుస్తకం ఒకటి ఇచ్చారు. ప్రమోద్ అని తన ఫ్రెండ్ ఆయన ఇచ్చిన బుక్ అనమాట, అదో పాత్ర. సో దాంట్లో నాకు తీసుకున్న సారాంశం ఏంటంటే ఆ టైంలో షైనింగ్ పాత్ గెరిలాస్ ఉండి యువతంతా మావోయిస్ట్ మూమెంట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రత్యర్థుల్ని ఎదురు తిరిగితే ఈ టిపికల్ అటు వాళ్ళ తెగల గొడవలు ఎలా మన దీని ఏమంటుంది స్కాల్ప్ కోసేసారు. అంటే అంత ఎక్స్ట్రీమ్ మావోయిస్ట్ వైలెన్స్ ఇన్ఫ్లెక్టెడ్ కంట్రీ ఆ టైంలో 80sలో. సో ఫ్యూజిమోరా వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా ఆయన్ని ఎవరినో హైర్ చేస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిబర్టీ అండ్ డెమోక్రసీ వాళ్ళని హైర్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం నెంబర్ ఆఫ్ జిఓస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ అన్నీ మాట్లాడితే ఒక పెళ్లి కావాలి, ఒక సర్టిఫికేట్ కావాలి, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, ఏమి చేద్దాం అనుకున్నా ఇన్ని రోజులు పట్టేస్తుంది, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి ఇన్ని రోజులు పట్టేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. దీనికి సింప్లిఫై చేయాలంటే ఏంటంటే బెస్ట్ థింగ్ ఇస్ టు గో అండ్ రీచ్ అవుట్ టు పీపుల్. సో ది వెంట్ టు పీపుల్. ఎందుకు నాకు ఆ పుస్తకం మొత్తం నాకు ఆ వాక్యం చాలా బలంగా పట్టుకుంది. అంటే పరిష్కారాలు ఆఫీసులో కూర్చొని ఎతకలే, ఆఫీసులో కూర్చొని కొద్ది కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది, ప్రజల్లోకి వెళ్ళాలి. అది నాకు అది ఫస్ట్ లెసన్ అయింది. సో నేను అందుకని ఎక్కువ వెళ్ళటం వల్ల అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ తెలియకపోవచ్చాము, కానీ మన ఎన్ని అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ మనం ఎంత కోడెడ్గా రాసుకున్నా దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా ద పర్పస్ ఆఫ్ ఎనీ యాక్ట్ ఈజ్ టు యూజ్ లిటిల్ వాళ్ళ జీవితాన్ని కొంచెం సమాధానాలు ఇవ్వడం, లేకపోతే కొంచెం బరువు తగ్గించడం, సమస్య పరిష్కారం ఇవ్వడం. సో నాకేమనిపించిందంటే నాకు రెండు హెల్ప్ అయింది. అది నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రతి సమస్యను అర్థం చేసుకోవటం వల్ల దాని బ్యూరోక్రాటిక్ లాంగ్వేజ్, లీగల్ లాంగ్వేజ్ నేను ఈ రివ్యూ మీటింగ్స్లో నేర్చుకున్నాను. దట్స్ వాట్ ఐ కెన్ సే. నెలకోసారి జిల్లాకి వెళ్తాం అంటే ఇప్పుడు ఏమైందంటే సార్ నాకు మా జీవితం చాలా గొప్ప అవకాశం వచ్చింది. వీ హ్యావ్ స్ట్రగుల్. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు నాకు సంబంధించి ప్రత్యేకించి 2008 నుంచి నేను ఈ పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాను. 2014 నుంచి ఇనిషియేటెడ్ పొలిటికల్ పార్టీ. అంటే దాదాపు నాకు 1.5 డికేడ్ తెలుసు తెలియకుండాను నా జీవితం అయిపోయింది. నాకే తెలియలేదు. 1.5 డికేడ్ అయిపోయిన తర్వాత
ఇట్స్ ఎ విండో, చూడటానికేమో చాలా చిన్న విండోలో అనిపిస్తుంది. సద్వినియోగం చేసుకోగలిగితే మటుకు చాలా గొప్ప అవకాశం. టైము మన ఏమంటుంది కరిగిపోతుంది, తిరిగి రాదు. పోయిన ప్రతి సెకండ్ తిరిగి రాదు కదా. నాకు ఈ 6 నెలలు వచ్చిన తర్వాత సమయం సరిపోవట్లేదు. అంటే నేర్చుకోవడానికి సమయం పడుతూ ఉంది. పరిష్కారాలు ఎత్తికే లోపు ఇంకా 100 పిటిషన్లు వస్తాయి. ఈ చూసుకుని పవర్కి అంటే వచ్చేసిన తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పాపం నిజంగా చాలా ఆశించి వస్తారు. ఎవరు నో మోటివేషన్తో చాలామంది ఉన్నారు పాపం చేయడానికి అఫీషియల్స్. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నాకు అనిపించింది ఏంటంటే క్యాబినెట్ మీటింగ్స్లో ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితులు కానీ ఏం లేదు. వీ నీడ్ అ గుడ్ మోటివేటెడ్ లీడర్స్. నాకు అప్పుడు తిరగడం వల్ల నాకు ఏమనిపించిందంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ మనకి ఇసుక ఇష్యూస్ కానీ అంటే వీ వాంట్ టు గివ్ కమిటెడ్ టు గివ్ అ వెరీ గుడ్ గవర్నెన్స్, వెరీ క్లీన్ గవర్నెన్స్, అకౌంటబుల్ గవర్నెన్స్. సో ఎంత ఇక్కడ కూర్చున్నా కానీ ఆఫీసులో కూర్చున్నా కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు. సో నాకేమనిపించింది మన ఎస్పెషల్లీ నేను పంచాయతీ రాజ్ తీసుకున్నప్పుడు 70% మంది అగ్రేరియన్ సొసైటీ కాబట్టి పంచాయతీ మీదే ఎక్కువ ఆధారపడి ఎక్కువ జనం కూడా పంచాయతీల్లోనే ఉంటారు. డెవలప్మెంట్ అంతా పంచాయతీల్లో ఉంటాయి. సో నాకు అది ఒక వరంగా భావించాను. సో నేను వెళ్ళి చూద్దామని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి ఏమనిపించిందంటే ఇదే క్యాంప్ ఆఫీస్ మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టుకోవాలి. ఐ వాంట్ టు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అంటే ఉదాహరణకి మన కడప వెళ్ళాము. మన కడప ఇదివరకు కార్యకర్తల కోసం వెళ్ళేవాళ్ళం, లేదంటే ఏదైనా సమస్య ఉందని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పని చేసుకుంటున్న ఆఫీషియల్స్ మీద దాడి జరిగితే నాకు మొట్టమొదటిసారి నాకు అనిపించింది మన కడప జిల్లా రాయచోటి గాలివీడి మండలంకి వెళ్తే, అన్నమయ్య జిల్లాలో గాలివీడి మండలంకి వెళ్తే అంటే జనరల్గా ఏముంటుందంటే పర్సెప్షన్ అక్కడెక్కడ ఉంటారంటే కన్సర్న్ మినిస్టర్ వాళ్ళని ఇక్కడ దాకా వస్తారు అని స్థానిక నాయకులకి ఒక ఇది ఉండదు, నిర్లక్ష్యం ఉండదు. అది నేను బ్రేక్ చేయడానికి అది చిన్న ఏ స్థాయి ఉద్యోగాన్ని కాదు కానీ అంతకంటే చిన్న క్లాస్ రూమ్ ఉద్యోగం జరిగినా కానీ ఆ స్పందన అలాగే ఉండేదేమో అని అనిపిస్తున్నారు. సో నాకేంటంటే మేము ఉండొచ్చిన వెరీ క్లియర్ కట్ మెసేజ్ టు పీపుల్. మేము ప్రో డెవలప్మెంట్ మీద ఉన్నాం. దీనికి ఎవరు అడ్డం చేసినా కానీ ఎవరు అడ్డంకులు కలిగించినా విల్ డూ వెరీ స్ట్రాంగ్. దట్టు మీరు అందరూ కొన్నిసార్లు రాలేదు. కొన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి ఏమైపోతుందంటే దూరంగా ఉండిపోయి ఆ మైక్రో లెవెల్లో ఉన్న సమస్యలు అర్థం కావు. ఒకసారి ఎంతసేపు అధికారులు చెప్పిందో లేదంటే థర్డ్ ఫోర్త్ పర్సన్ వ్యక్తులు చెప్పింది అర్థం అవుతుంది. కానీ ఒకసారి మనం ప్రత్యేకించి ఉదాహరణకి నేను మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను చెప్పులు వేసుకొని నడుస్తున్నాను. ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లేదు, బయటికి ఇరుకుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలేసి వచ్చింది. వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనగా లేవు. అంటే మీరు చూడాలంటే మామూలు మనం నడవడానికి ఇబ్బంది పడుతుంది. మీకు తెలుసు కదా అలాంటి శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అంటే అటన్నిటి మధ్యలో ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం అనిపించింది. ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా చాలా అవసరం అనిపించింది. ఇప్పుడు నా దగ్గరికి కూడా సమ్ వాంట్స్ టు కమ్ అండ్ సే వాంట్ టు బీ ఎ లీడర్ అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేను నడిచి చూపిస్తే ధైర్యం వస్తుంది. సార్ ఈ మీరు వెళ్ళి కూడా నాకు రోడ్ల మీద తిరగడం చెప్పాలి. సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగింది, క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పి ఇవన్నీ నాకేమని కల్పించినాయి. నాకేం కనిపించిందంటే నా పేషీతో వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అనిపించింది. అంటే ఒకసారి ఏమనిపిస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా మన ఊరిలో విజయనగరం మన ఏజెన్సీ ప్రాంతంలో విజయనగరం దగ్గర ఆపారు కొంతమంది యువత. ఆ కన్నా మా రోడ్లో క్వాలిటీ లేదు, స్థానికంగా ఉండే సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు, నువ్వు ఒకసారి వచ్చి చూడు. నేను ప్రతిసారి రోడ్డు ఏదో పని మీద అంత తిరగడం కాకుండా అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడ కనుక ఉంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే విధానం వేరు ఉంటుంది. రెండు పరిష్కారం వెతకగలం. ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ పెట్టుకుని ఎక్కువ పని చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీ కెన్ మేక్ పీపుల్ అఫీషియల్స్ మోర్ అకౌంటబుల్.
దట్స్ వన్ రీజన్ వెళ్ళటానికి కారణం. అది 15 రోజులకు ఒకసారి. అంటే నేనేమనుకున్నానంటే సార్, కనీసం ఒక 14 రోజులు ఇలాంటి జిల్లా పర్యటనలో ఉండాలని నేను, కనీసం 14 రోజులు ఉండాలి బాగుంది. అది ఒక జిల్లాలా 2 జిల్లాలా ఎలా అనేది కొంచెం అంటే ఏంటంటే నాతో పాటు చాలామంది కదలాలి కదా, సెక్యూరిటీ ఒకటి చూసుకోవాలి. అంటే నా ఒక్కడికి సౌకర్యం కాదు కదా, ఇంతమంది నాతో కూడా ఒక 150-200 మంది ఉంటారు. వాళ్ళందరి బస్సు తిండి ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా కొంచెం ఇదండి. నిన్న డిస్కషన్లో మేము అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏముందంటే, అంటే శనివారం ఆదివారం ఉద్యోగులు ఇబ్బంది పెట్టకూడదని లేదండి. అంటే అలాగంటే ఇట్స్ అబౌట్ క్వాలిటీ వర్కింగ్ ఉంటే మన నిజంగా సెలవులు తీసుకోవచ్చు. అంటే ఒకసారి ఇప్పుడు ఏమైపోయిందంటే అడ్మినిస్ట్రేషన్లో చూస్తుంటే స్పందన తగ్గిపోయింది. అంటే మొన్న మీరు కలెక్టర్స్ మీటింగ్లో కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను ఏంటంటే మీకు స్పందన తగ్గిపోయింది పోలీస్ వ్యవస్థలో. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ మా దగ్గర ఒక దృష్టి పోయింది. కాకినాడ పోలీసు ఒక యాక్సిడెంట్ జరిగింది, రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి 2 ప్రాణాలు కోల్పోయారు. 2 యువకులు బైక్ మీద వెళ్తా ఎవరో కారు వచ్చి గుద్దేసింది. వాళ్ళ పాపం ఎంత వాళ్ళలో ఒక పేరెంట్ ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి చనిపోతే బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అవయవాలు కూడా దానం చేశారు. కానీ వాళ్ళు కోరుకుంది ఏంటంటే కనీసం సింపుల్ సారీ, ఇది ఎవరు చేశారో కేసు ఫైల్ చేయకపోవడం కానీ అని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ పోలీసు అధికారులు సరిగ్గా స్పందించలేదు. అలాగే నా దృష్టికి రాగానే కన్సర్న్ ఎస్పీ గారితో మాట్లాడితే ఆయన మన అధికారులకు చెప్పింది ఏంటంటే, అంటే మన పేషెంట్గా ఉన్న మన నాయకులకి వెళ్ళి అడిగితే ఇవి జరుగుతూ ఉంటాయండి మన పోలీసులు అంతే అని ఆయన ఎస్పీ గారు మాట్లాడితే నాకు అప్పుడు అనిపించింది. అంత ఇన్సెన్సిటివ్గా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటుందంటే గవర్నెన్స్ షుడ్ హ్యావ్ ఎ హ్యూమన్ ఫేస్. అంటే మానవతా దృక్పథం లేని ప్రభుత్వం దేనికి? నాకు అది అలాంటివన్నీ కరెక్ట్ చేయడానికి ఏమి కల్చరల్ చేంజ్ పట్టుకోవాలి అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకసారి పెడతారు 14 గంటలు పెడతారు, ఒకసారి అధికారుల్లో కొంత ఇబ్బంది ఉంటుందని తెలుసు. కానీ ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే అంటే 8 గంటల కాలం చాలా అద్భుతంగా పనిచేయచ్చు. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నిజంగా చేయాలంటే దెర్ ఇస్ టైం మేనేజ్మెంట్ ఒకటి లేదు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని గత లాస్ట్ 5 yearsలో ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది అనేది సెంట్రల్ మన ఢిల్లీలో నాకు వాళ్ళు చెప్పింది. మీరు ఇంత వెనుకబడిపోయారండి మీరు అని. ఏంటంటే ఒకసారి వర్క్ కల్చర్ని తప్పించేశారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో క్వాలిటీ చెక్ జరగలేదు. లాస్ట్ 5 years వాళ్ళు చెప్పడానికి క్వాలిటీ చెక్ అనేది జరగలేదు. స్థానిక కలెక్టర్స్ అందరూ ఐఎస్ చెప్తా ఉన్నారు లాస్ట్ 5 yearsలో ఇప్పుడు మాకు జరగలేదు సార్. ఎవ్రీ సాటర్డే ఎవ్రీ ఫ్రైడే వీక్లో ఒకసారి వచ్చి క్వాలిటీ చెక్ చేస్తాం. అసలు రోడ్ లేనందువల్ల క్వాలిటీ చెక్ కూడా అందువల్ల అలవాటు పోయింది వాళ్ళకి. సో అదేంటంటే ఇప్పుడు మేము అలవాటు తీసుకురావడానికి కొంత సమయం పడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారు దానివల్ల కొన్ని మన అధికారులు యంత్రాంగం కొంత ఇబ్బందులు పడచ్చేమో. కానీ నా కన్సర్న్ ఏంటంటే బేసిక్గా టు మేక్ ష్యూర్ వీ విల్ గివ్ దెమ్ సఫిషియంట్ టైం. వీకెండ్స్ సాటర్డే సండే బాగా రెస్ట్ తీసుకోవాలంటే వీక్ డేస్ చాలా బాగా పనిచేయాలి. ఏదండి అదొక బ్రహ్మరాక్షసు. అంటే అది వెల్కమ్ టు ద పార్ట్. అంటే 5 రోజులు కనుక బలంగా పని చేయగలిగితే ఆ సెలవు కూడా బాగుంటుంది. అంటే నిజంగా ఇప్పుడు ప్రతిసారి వెళ్ళి అంటే నేను మా పర్పస్ ఆఫ్ గోయింగ్ టు డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఈవెన్ టు మోటివేట్ అఫీషియల్స్, అధికార యంత్రాంగాన్ని కొంత పటిష్టపరచడం. ఒకసారి వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న మేము గాలివీడియోకి వెళ్తే ఎంపీడీఓ గారిని కొడితే, జవహర్ గారిని కొడితే నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఏ మంత్రిని ఎవరైనా సరే ఈ సంఘటన మీరు చింతిస్తున్నాం, ఖండిస్తున్నాం ఉంటారు. ఈ 2 మాటలు తప్ప వాళ్ళు అడిగారు. ఇంకెవరు వెళ్ళి మాట్లాడు. వాళ్ళకి ఏముంటుంది అధికారులు కూడా మీరు వెళ్ళి మాట్లాడకపోతే మేము ఎందుకు చేయాలి? ఇట్ ఈస్ అబౌట్ అంటే దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి
ఆ సన్న తేడా ఉంటుంది, ఇద్దరు కాంప్లిమెంటరీ దాంట్లో ఉండాలి. ఇఫ్ టూ మచ్ ఆఫ్ పొలిటికల్ గవర్నెన్స్ అయిపోతే మాకు సంబంధం లేదు, మీరు చేసుకోవాలని అనిపిస్తుంది. సో కాంప్లిమెంటింగ్ యాటిట్యూడ్ ఉండాలి. సో అందుకే మా ప్రయత్నం అది. దానికనే ఈ డిస్ట్రిక్ట్ మీటింగ్స్, ఈ డిస్ట్రిక్ట్లో వెళ్ళి కూర్చోవడం వల్ల అధికారులు ఒకసారి సమస్యలు ఉంటాయి. నేను ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఫస్ట్ టైం మెరిట్ మీద అందరికీ పోస్టింగ్స్ ఇచ్చాం. అంటే ఇప్పటిదాకా లాస్ట్ 5 years ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా అసలు ట్రాన్స్ఫర్ జరగలేదు. కొంతమందికి పేపర్స్లో వచ్చిన తర్వాత కూడా నిజంగా మా పేరైనా కాదా అనేది వాళ్ళు ఆలోచించుకున్నారు. అదేమన్నా ఫేక్గా పడిందా, పొరపాటున పడిందా అనేది. నేనేం చెప్పానంటే ఇప్పుడు మా పరిమితిలో ఉండే ఈ అఫీషియల్స్ అందరినీ నేను చాలా క్లియర్ కట్గా వేశాం. నేను అనేది దీన్నే మీరు కిందకి పెర్క్యులేట్ అవ్వాలి. అంటే మేము ఎట్లా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మెరిట్ మీద ఎలాగైతే మిమ్మల్ని పెంచామో, అంటే మిమ్మల్ని ఈ పొజిషన్స్లో పెట్టాము, అదే స్థాయిలో మీరు మీ కింద స్థాయిలో, మీ జిల్లా స్థాయిలో, మీ డివిజన్ స్థాయిలో మీరు పికప్ ద రైట్ పీపుల్ వితౌట్ ఎనీ బ్రైబ్స్ లేకుండా చూడండి అనేది దిస్ వాట్. ఎందుకంటే ఇది బ్రైబ్ ఇవన్నీ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ కల్చర్ అయిపోయి దాన్ని ఎలా తీయాలో కూడా తెలియట్లేదు. దాన్ని ఏంటంటే నెగోషియేట్ చేసి తీయాలి. దట్స్ వాట్. ఈ 6 నెలల గవర్నెన్స్ మీద మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు? అంటే ప్రతిపక్షంలో చాలా పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చారు, మీరు సమర్థవంతంగా పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళని కొన్ని ఎలిగేషన్స్ ఇలా వస్తున్నాయి. అంటే మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు ఈ 6 నెలల గవర్నెన్స్? ఇట్ ఈస్ far better than వైసీపీ గవర్నెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఒక వ్యవస్థని చిందరవందర చేశాం. అంటే నేను ప్రతిసారి మీటింగ్లో, మన కలెక్టర్స్ మీటింగ్లో కూడా మాట్లాడినప్పుడు, మీరు ఒక తప్పు జరుగుతున్నప్పుడు మీరు కాము ఎందుకున్నారని అడిగితే ఎవరు నోరు మెలపడరు, భయపడతా ఉన్నారు. దేనికంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, మేమేం చేస్తాం, మేము అధికారులే కదా, మేమేం చేయగలం మేము. నాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతుందంటే, ఇఫ్ ఇట్ ఇస్ శంకరన్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడు మాట్లాడాలి. అంటే ఎక్కడ ఉంది దీని లోపం అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అంతర్గతంగా ఒకసారి సమీక్షించాలి. సో నాకు వెన్ కంపేర్ టు లాస్ట్ 5 years, అంటే మీరు ఎలా కంపేర్ చేయాలంటే దీనికి వాళ్ళు వచ్చిన 6 నెలల్లో, మేము వచ్చిన 6 నెలల్లో ఆ కంపారిటివ్ ఫిగర్ తీసుకోవాలి. దట్ విల్ బి ఫార్ సుపీరియర్. వాట్ వీ కుడ్ హ్యావ్ డన్, వీ కెన్ డూ మచ్ బెటర్. చాలా బాగా చేయొచ్చు, ఇంకా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, కాకపోతే మాకున్న కన్స్ట్రెయింట్స్ ఏంటి, ఆర్థికపరమైన కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. వర్క్ కల్చర్ని చంపేశారు. ఈ 2 ప్రధానం అయిపోయాయి. అండ్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉన్నాయి. ఈ వర్క్ కల్చర్ని చంపేశారు, వర్క్ కల్చర్ అంటే పనిచేసే సంస్కృతిని చంపేశారు. అలాగే ఆర్థికంగా అందరినీ రాష్ట్రం కలిపేశారు. సో వీటి మధ్యలో మేము ఇక్కడ తీసుకున్నామంటే, అంటే నెలకి రాగానే ఫస్ట్ జీతాలు ఇస్తున్నాం. అలాగే మనకి ఈ పెన్షన్స్ కానీ ఇవన్నీ టైంకి ఇవ్వగలుగుతున్నాం. అండ్ కరెక్షన్ స్టార్ట్ చేస్తాం. సివిల్ సప్లైస్ చాలా కుంభకోణాలు బయటకు తీస్తాం. నెంబర్ ఆఫ్ వైట్ పేపర్స్ తీసుకురాగలిగాం. కుంభకోణాలు బయట పెట్టాము, స్కామ్స్ బయట పెట్టాము. వీటికి తగ్గ విధి విధానాలు ఎలా, పనిష్మెంట్స్ ఎలా ఉండాలి, మేబీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం వెల్ కంపేర్ టు దట్. ఐ థింక్ మీరు వైసీపీ 6 నెలలు, ఈ 6 నెలలు తీసుకుంటే ఇది ఆకాశానికి భూమికినంత తేడా ఉంటుంది. I have 2 questions. One is, in the past 6 months and all, breathing time, you have done so many things, you have taken up a new path, and you are taken very seriously by officials, leaders within the party and outside the party also. There are very few leaders who are taken seriously, and it has shown impact. We could see that. And what's your plan for the coming year, for the new year? What do you want to do broadly? What's your plan? What do you want to take up? My commitment to people, right from the reason why I entered into politics is to serve. To be the voice of the voiceless. That was my intention, and that is my intention, and that will be my intention all through my life. The first time, I think, after 1.5 decade of struggle or whatever I had gone through, I had something, I'm in a position to do something. And I want to be very clear and meticulous about it. First 6 months,
I have understood the administrative part of governance and how to balance between the kind of complaints and issues which are being raised by people, and how do I address that. Now I want to go to the next level in the next 6 months. My target is to visit all the districts in the next 6 months, to make sure I understand each and every aspect, issue of each and every district, and what are the lacunas there to, for each and every issue, what are the gaps, and that part I would like to take another 6 months. I want to do that. With the more go, and also I want to motivate officials. Without administrative help, wing help, we cannot do anything. And also, as NDA partners, we want to make sure, and I personally want to make sure, including to my own party, MLAs and everybody, I said this is a serious business. మనం వచ్చా ఇదేదో మనకి అసెంబ్లీకి వెళ్తాం, మనం చేతులు ఊపుతాం, అది కాదు. ఇది సీరియస్ బిజినెస్. అది గత ప్రభుత్వంలో కూర్చోబెట్టి ఇదేదో మన పదవులు అనుభవించడానికి ఆనందించడానికి కాదు, ఇది చాలా బరువుతో కూడిన బాధ్యత. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. ఈ 6 monthsలో ఐ వాంట్ ఎవ్రీ వన్, అంటే ఐ వాంట్ టు వాక్ ద టాక్ ఫస్ట్. ఈ 6 months ఐ వాంట్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, అండర్స్టాండ్ the unique problems of that particular district. For example, what happens in agency area, that will never be reflected here in Vijayawada, in Krishna district. They are unique. Even within Krishna district, if you go to around this Ummadi Krishna Jilla, each issue will be different. So, fundamentally, primarily what we can do is from Panchayat Raj, we have taken from my department, Panchayat Raj and rural water supply and forest and environment. I'm focusing on these three major issues. Honorable Prime Minister Modi's vision is to make sure that each and the household should have a issue will be different. Water. So and the more you go deeper into the field, we can understand from Panchayat. What you understand is the technical aspect of laying Panchayat Raj and that you understand that part. So no matter. And for example, one of the review meetings, the amount of opening budget is, they had spent almost close to 1 lakh crores, I think, 78,000 crores, ever since, from freedom, I think 1,25,000 crores, I think that's what, if I remember it right. అంటే 1,28,000 కోట్ల పైచలకి ఇంత డబ్బు ఖర్చు పెట్టి, అంటే లాస్ట్ 30-40 yearsలో ఇది ఒక అందాజు ఒక లెక్క తీసుకుంటే, బట్ స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ గుడ్ వాటర్ సప్లై. నాకేంటి ప్రప్రథమంగా కనీసం నీళ్ళు, బేసిక్ వాటర్, బేసిక్ శానిటేషన్, దీస్ ఆర్ ప్రైమరీ ఇన్ ద నెక్స్ట్ 6 months. And my focus is on that. Third is, from environment point of view, we want to increase our target of government set by Honorable CM, 50% green cover should be increased. That's our target. So through 70% of, 70% is the panchayat, which comes under panchayat. So I want to make sure green cover will be increased through panchayats and self-sustaining panchayats here. To get a formula, to get a workable solution for this, I want to go deeper into it, to understand each and every panchayat. We want to have a unique target for each and every panchayat. That is, panchayati, what it can contribute to the state, and how the state can contribute to the nation's growth. The perspective, been working. We are making plans. For that, I want to first few months, I would like to understand each and every district's unique issues. My second question, which is more relevant to you. You talked about the movie industry, and there were also several attempts made earlier also to bring in some kind of industry atmosphere here. To shoot and to have more movie-related infrastructure for shoots, etc. So, how do you look at the coming year? What can be done in the movie industry? Encourage whatever is happening now. The industry has a lot of issues and they're talking about it. Is there anything, any vision that you can talk about? Any advice you can give to the concerned ministry as a movie person? The movie, regarding movie industry సంబంధించినంత వరకు, so this is a soft power. How I look at movie industry is, it is a story, an industry which has a storytelling capacity.
even to do an election, you need a story. You need a small movie or a little story is needed. Basically, movie industry is all about it will sell the stories, and which is an intrinsic part of our life. అది నమ్మకమే ఉంటుంది. ప్రాబ్లం ఏముందండి ఇండస్ట్రీకి, అండ్ మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి, apart from being in politics, what I have understood is we lost the culture of literature. అంటే లిటరీ వాల్యూస్తో కూడిన సినిమా చాలా చాలా అవసరం. ఒకటి టూ ఆస్పెక్ట్స్ ఉండాలి. ఒకటి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గవర్నమెంట్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ, అది వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, దానికంటే ముందు ఆస్పెక్ట్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ షుడ్ గో త్రూ ఇట్ షుడ్ క్లెన్స్ ఇట్ సెల్ఫ్. అంటే వాట్ ఆర్ బేస్ వాల్యూస్ అండ్ వాట్ ఆర్ ద స్టోరీస్ వీఆర్ గెటింగ్ టేకింగ్ ఇట్ టు పబ్లిక్, అండ్ వాళ్ళ వర్కింగ్ విధానం ఒకటి మార్చుకోవాలి. బికాజ్ అవన్నీ ఎలా ఉండే ఇండిపెండెంట్ యూనిట్స్లా ఉన్నాయి. ఇట్ డస్ నాట్ బిహేవ్ లైక్ వన్ కామన్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు టూరిజం సెక్టర్, హోటల్ ఉంటే దెర్ ఇస్ ఎ హోటల్ ఇండస్ట్రీ. ఇప్పుడు దెర్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఒక ఇండస్ట్రీస్ పెట్టాలంటే, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలంటే ఇట్ హాస్ నాట్ వాటన్నిటికి స్టేటస్ ఒకటి ఉంది, ఇండస్ట్రీ స్టేటస్ ఒకటి ఉంది. టూరిజంకి వన్ ఇచ్చాం, ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాం. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ స్టేటస్ రావాలి అంటే some kind of corrections they have to do within themselves first. There should be their fiscal discipline undaali, and kind of stories they say, the kind of marketing they do, and the kind of employment it generates, and consistency. Alage film industry represent chese vallu kuda someone who does it. Just because I did one film around 20 years back, that doesn't give me a voice. I don't understand the nuances, subtleties and difficult aspects of content and a person who is making the film right now. అలాగే అంటే ప్రతిసారి మీరు అంటున్నప్పుడు చాలా మేజర్ కరెక్షన్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ టు గో త్రూ ఇట్, అండ్ విచ్ ఆర్ ఎసెన్షియల్. ఆ రిఫార్మ్స్ వాళ్ళు తెచ్చుకోవాలి. వన్స్ వాళ్ళు తెచ్చుకుని నాకేమనిపించిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయనగరం వెళ్తా ఉంటే ఏజెన్సీ ఏరియాకి ఒక స్టన్నింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఎలక్షన్ టైంలో ఐ వాస్ గోయింగ్ టు పీ గన్నవరం చాపులు వెళ్తా ఉంటే నేను చూస్తాను, వన్ ఆఫ్ ద స్టన్నింగ్ అనిపించిన దాని బ్యూటీ చూస్తుంటే ఆ పాపికొండలు కానీ, హౌ కమ్ వీ డోంట్ క్యాప్చర్. ఇప్పుడు నేనే చాలాసార్లు ఐ ట్రావెల్డ్ అబ్రాడ్, బట్ నాకు ఇంక్లూడింగ్ ఇండియా ఇస్ గ్రేట్ టెరైన్ అండ్ గ్రేట్ జియోగ్రఫికల్ వేరియేషన్స్ ఉన్నాయి ఇండియా అంతా. ద స్టేట్ ఈజ్ ఏపీ అండ్ ఆల్సో తెలంగాణ. ఈ ఒక్కొక్క జిల్లాకి వెళ్తుంటే అమేజింగ్ వేరియేషన్స్తో ఉన్న జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ మనకు కలిగి ఉంటాయి కండిషన్స్. And people always look for different backgrounds, film people. When I am talking about film, it is not just about films or big screen films. Even I am also talking about TV. TV మీడియాలో క్వాలిటీ పెంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం వెళ్తున్నప్పుడు ఒక స్టన్నింగ్ 2 కొండలు నడుము ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు కన్వే ఎ స్టోరీ దేర్, అది నాకు అందుబాటులోకి తీసుకురావాలి. లొకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ 6 నెలల పర్యటన ఎందుకు పెట్టుకున్నాను అంటే, వెళ్ళటానికి ఐ వాంట్ అండర్స్టాండ్ ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఐ కెన్ సీ ఇట్ ఫ్రమ్ అ ఫిల్మ్ పర్సన్ పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో టూరిజం పర్స్పెక్టివ్, అండ్ ఆల్సో హౌ మచ్ ఎంప్లాయ్మెంట్ ఇట్ కెన్ జనరేట్. అండ్ తద్వారా హోమ్ స్టేడ్ ఒకటి ఉంటుంది, హోమ్ స్టేస్ అలవాటు అవుతాయి. ఓకే, నా దగ్గర నా కెపాసిటీ ఓన్లీ 5 lakhs ఐ కెన్ స్పెండ్. ఓకే, ఫర్ 5 lakhs వాట్ వే కెన్ ఐ గో. ఓకే, దిస్ 5 లక్షలు పెడితే మీరు ఒక 20 lakhs తోటి మీరు ఒక స్టోరీ తీయాలి, టీవీ సీరియల్ తీయాలి అని అనుకున్నప్పుడు ఐ థింక్ నాకు తెలియదు. సో 1.5 lakh అని చెప్తాను. నాకు రైట్ నా నేను అనేది ఒక 25 లక్షలు బడ్జెట్ తీసుకొని నేను ఒక 8 episodes తీయాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే, నాకు ఇది బ్యాక్గ్రౌండ్ అంటే ఇది నేను ప్రజెంట్ చేయగలిగితే, క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ బుక్లెట్ లైక్ దిస్. ఓకే, మీకు టీవీ సీరియల్స్కి అనుకూలంగా ఉండే బుక్లెట్ ఇది, దాని లొకేషన్ ఎలా ఉంటుంది, దాని హోమ్ స్టేస్ ఎలా ఉంటాయి, దాని ఖర్చు ఎంత ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు డెవలప్ ఫ్రమ్ టూరిజం పర్స్పెక్టివ్. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి టెక్నికల్ ట్రైనింగ్ పెరగాలి. అండ్ బేసిక్గా మనకు కావాల్సింది లిటరరీ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ పెరగాలంటే వీ హ్యావ్ టు కంపీట్. ఇప్పుడు ఏమైపోయింది, ఏదైనా సినిమా చేద్దామంటే అన్లెస్ ఇట్ ఈస్ యువర్ ఒరిజినల్ థాట్, యూ విల్ బీ రిడిక్యూల్డ్, యూ విల్ బీ ట్రోల్డ్. నేను ఇన్స్పిరేషన్ ఉన్నా కానీ సరిపోవడం. సో వేర్ డూ యూ గెట్ ఇట్ అన్లెస్ యూ ఆర్ ఏ హైలీ పర్సన్ ఆఫ్ ఎ గ్రేట్ లిటరరీ ఎబిలిటీ, యూ కాంట్ క్రియేట్ యునిక్ థాట్ ఆఫ్ యువర్స్. సో అందుకని లిటరరీ
బ్యాక్గ్రౌండ్ తోటి ఉండే ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ రావాలి ఇక్కడ, స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ కావాలి, అండ్ కల్చరల్ అండర్స్టాండింగ్ ఉండే ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ రావాలి. నేను వెళ్తే రోడ్డు మీదకి వచ్చి ఇంతమంది యూత్ ఉంటారు, ఆల్రెడీ వాళ్ళందరూ రోడ్డు మీదకి వెళ్తే వాటిని సిక్ మీ అన్న మాకు ఏదైనా పని ఇప్పించాను. నేను యాజ్ ఎ టీనేజర్ ఐ యూస్ టు వర్క్. నేను చిన్నప్పుడు ఏమడిగాను, నాకు ఏదైనా పని చెప్పాను. నేను సమ్మర్ టైమ్ ఐ యూస్ టు ఆస్క్ దెమ్ గివ్ మీ ఎ జాబ్. నేను నాకు ఏదైనా డబ్బులు వస్తాయో కనీసం బుక్స్ కొనుక్కోవడానికి అనుకున్నాను. బట్ ఐ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. ఇమాజిన్ స్టిల్ మై కైండ్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి దేర్ అట్ స్కూల్స్లో చదువుకుంటా, కాలేజీకి వెళ్తా, మేబీ వీకెండ్ టైంలో ఉంటే వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వీ కెన్ గివ్ దమ్. సో దానికి ఫిల్మ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే నేను బైక్స్లో చాలామంది పిల్లలు బైక్లో సైలెన్సర్లు తీసేసి వాళ్ళు హెవీగా ఉంటారు. వాళ్ళ ఎనర్జీ చూస్తుంటాను. వాళ్ళని డిసిప్లిన్ చేయాలి. వాళ్ళని ఎలా డిసిప్లిన్ చేయాలి? వాళ్ళు చేయొద్దంటే వాడు బ్లాక్ అయిపోతారు. ఐ ఫీల్ వాళ్ళకి ఏం చేయాలి, యూ హ్యావ్ టు సెండ్ దెమ్ టు ద స్టంట్ స్కూల్. స్టంట్ ట్రైనింగ్ ఉంది. ఇమాజిన్ ఇఫ్ ఐ గో stunt training schools, if you can establish, great stuntmen, if you can establish stunt schools, around 2-3 stunt schools, they'll learn there. ఇంకొంతమందికి ఏం చేయొచ్చు, క్రియేట్ మోటో రేస్ లాంటిది, దట్ విల్ క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మన అబ్రాడ్ లాంటి చోట వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వెంట్ టు న్యూజిలాండ్ వెళ్తే ఒక 10-20 acres ల్యాండ్లో వాళ్ళు ఏమి ఒక మోటో స్పోర్ట్స్కి వాడు టెరైన్ చేసి పెట్టారు. వీళ్ళందరికీ ఏంటి, ఆ యూత్కి వాళ్ళ ఎనర్జీని అన్లీష్ చేయాలి అక్కడికి వచ్చి. ఇఫ్ యూ కాంట్ ప్రొవైడ్ ఎ జాబ్, అట్లీస్ట్ ప్రొవైడ్ దమ్ ఎ వే అవుట్ టు అన్లీష్ దేర్ ఎనర్జీ. దీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్. సో ఇట్లాగా మేబీ స్లైట్లీ డీవియేటింగ్, బట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు పాయింట్ రిగార్డింగ్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ పెరగాలంటే నెంబర్ ఆఫ్ స్కూల్స్ రావాలి, ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్. అండ్ ఐ వాంట్ లాట్ ఆఫ్ పీపుల్ టు టీచ్ స్క్రీన్ ప్లేస్. What film industry should contribute for both the Telugu states. The film industry in India, it doesn't confine to Andhra Pradesh because Telangana really, as Ummadi Rashtranga, Hyderabad has went ahead. So we don't want to disrupt that. We want to complement that part. We want to expand the capacity where anyone can come. You can explore Andhra, you can explore Telangana, and I want it to be a very friendly way of encouraging. That's what, like a friendly competition, more aggressive encourage cheyadam. And film making is, because Telugu film industry has become global now, as well we should capture that part. Capture cheyali ante without developing the human resources, there's no purpose. అసలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతమంది లిటరీ ఫిగర్స్ మీద అవగాహన ఉన్నారు? హౌ మెనీ పీపుల్ డు నో అబౌట్ గురం జాషువా గారు? హౌ మెనీ నో అబౌట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు? ఇట్లా ఇది ఈ లిటరీ వాల్యూస్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి మేక్ దట్స్ వాట్ వీఆర్ బ్రెయిన్ స్టార్మింగ్ ఇన్ ద నెక్స్ట్ 2 months. And film industry is going to be a big income generator and also employment provider in course of time. That's what we're talking. How do you see nudity being promoted in Tollywood, Bollywood? How do I see? How do you see that nudity being promoted in the Bollywood and Tollywood? Unity? Unity? Unity. Short flowers. OTT platform. OTT platform. Okay. No. Eventually, everything will be controlled. I think self-regulation is very essential. And see, it is too much of ugliness has opened up. That's what I can say. And if you go to books, you go to a library, you have everything. It depends on your interest. If my interest is at the lowest bottom, I'll go for that. If a bouquet of films are there, on Netflix or Amazon or other channels, where my mind drags me, it drags me only for that episode until then I'll go for it. But I feel personally, I self-regulated myself. As an actor, I won't do certain things. For example, when I was doing film Pink, it is more of a story oriented that went off well. Okay, the protagonist will ask the one whom he is defending, the lady whom he is defending, are you virgin or not? So I had that question. I said, why it should be a sexist and personality? Why it should be confined to a lady? Why can't it be from that? That was my said. I don't say that. We had a debate on that. No, in Tamil it was done. I said in Tamil and Telugu it will go well.
my mindset, I never meant that way, I never do that way. I'll say, I'll ask the reverse way. One part is self-regulation. The second part is some kind of authorities should regulate that part. And also, when you are creating a social impact assessment, environmental impact assessment, when industry is being put, when you're establishing an industry, we have measures called pollution, how much pollution it is coming out of this particular industry. In the environment impact, the industry better, how much environment impact it will have on the industry. So why can't we create something like societal impact assessment? Each and every film, so based on that, on the filmmaker, whether you have to give sobs, cut shake or later, I think there should be some kind of assessment on film industry. What kind of impact? If this particular, for example, if that particular film comes, I said, that will be sleazy. It is an assessment from us. Can we create when you are auditing an industry, there should be a cultural audit on films. I don't know whether it is a right word for cultural, but cinema related auditing should be there. What kind of impact it is having on the society. I think maybe that should lead into some kind of action. And maybe regulating it, or maybe telling banks, if you do that kind of films, we won't encourage you. Telling their authorities, that is leaving a bad impact on kids. Imagine a 13, 14-year-old kids are being, child molestation is being shown on TVs. That will have a bad impact. Suggestive way of showing in a suggestive manner is better. So we have to have some guidelines for the TV channels. In the name of freedom of speech, government should not regulate. At the same time, it should oversee it, and the concerned group and the industry, in the name of profit, don't destabilize the thought process, which is binding the society. I think that should be the primary goal of that. I think it should be two-way, not just one. In this context, will you be talking to censor board regarding your points you have shared just now? No, it just came out. Maybe I think it is too earlier stage, just very nascent stage now, as I said. As you said, this is my thought, loud thinking idea right now. It is at a nascent stage. It just born. Till now, I didn't even have this thought. Though I have the same concern like you. Maybe we will develop this thought. Maybe it's Such a related question. Allu issue. That's a good one. Apart from politics, film better I would have been. That's right. I don't want to stop anything. ఇవన్నీ ఎట్లా చూస్తున్నారు మీరు దీనికి అయితే సజెషన్ ఏమైనా చూస్తారు గోటితో పోయేదని గొడవలు చేయడం వెరీ సింపుల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, he came the hard way. It's a very tough leader and he's doing good. Sometimes we might like, we might dislike certain aspects. Prati Nayakulu, not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the major opinion, and first of all, Telangana CM Ravindra Reddy, they were never, not unlike previous regime. YCP regime la leru akkada. YCP regime, without a reason, they picked up a fight. They didn't allow you. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను. వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే even out of curiosity I asked them, I said, how much was the same ticket? Sir, the 75 rupees ticket which they going to sell now, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5, 10కి 25కి అన్నారు. See, Telangana government is not like that. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్ దే హ్యాడ్ గివెన్ అ గ్రేట్ ఎంకరేజ్మెంట్, ఇంక్లూడింగ్ సాలార్,
all the big films. I think he's been very courteous. Even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ అండ్ థింగ్స్. రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తారు. అంతే కదా, ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తారు. ఈవెన్ ఫిలిం అదొకటి. సార్ మీరు లెట్ మీ దాని తర్వాత కొట్టడి అన్నారే, అది ఎవరు మొత్తం ఇష్యూనా లేదా రెండు పక్షాలు ఉన్నాయి కదా, ఏ పక్షం? I'll conclude that. నేను ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను, I'll conclude that. Let me conclude. Right. I'll give you a right answer for that. Then, see, there was a, normally you know that, for any actor in India, Amitabh Bachchan garu, even when he comes out of his building Jalsa in Bombay, people come, throng, they appreciate him. That's a love and affection. People whomever they like, they show. Even for Shah Rukh Khan. So it's a normal phenomenon when people అందరూ బయటకు వచ్చి అప్రిషియేట్ చేయడం, అందరూ చేతిలో కూడా ఒకసారి ఇట్ విల్ బి కొంచెం టఫ్ కూడా, ఎస్పెషల్లీ వెన్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాజ్ రిలీజ్డ్. ఏముంటుంది హీరో వస్తున్నారంటే ఎక్కువ నాకు దాని ముందు వెనక నాకు తెలియదు. ఏది నాకు తెలిసి ఏంటంటే ఒక నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాలంటే, ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు నేను బేసిక్ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్. బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్, ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ అ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ. వై మీ అందరూ కనిపించి వై ద హెల్ హీ హాస్ టు గో టు థియేటర్. ఫ్రమ్ ఎ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే, నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకుంటానంటే హౌ ఐఎమ్ బీయింగ్ టెస్టెడ్. ఫిలిం బాగాలేకపోతే తిడతారు, ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్, స్తుతి కావాలి. ఈవెన్ ఫర్ గాడ్ యూ హ్యావ్ టు సే యు ఆర్ గ్రేట్. అంతే కదా. అలాగే ద అల్టిమేట్, ఇఫ్ యూ రైట్ అన్ ఆర్టికల్, ఒకసారి హరిప్రసాద్ గారు చక్రవర్తి గారు రాస్తున్నప్పుడు మీరు ఈ ఆర్టికల్ చాలా బాగున్నాను. So it's appreciation is a part and parcel of any work. So if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no matter you give them 1,000 crores, 100 crores, it doesn't matter. That appreciation is very velakatla. You cannot put a price tag to it. So ఆ రోజు వెళ్ళినప్పుడు what I understood, ఇది జనరల్గా అందరూ మానేశారు. Maybe it's much awaited film. Maybe he worked for 3 years. Maybe he wanted to say. Maybe, I don't know, maybe as police said that we have informed not to. For example, if police ni enduku tappu pattalenu, ఇప్పుడు నేను మొన్న sometimes we have to listen to police. I've been to Cchanekya, మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉంటే పైకి వెళ్తాను, అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ 4 kilometers సార్ ప్లీజ్ మీరు ఆగాలి. నాకు అర్థం అవుతుంది, వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాగ్స్. అంటే నేను ఒక్కడిని ఉత్సాహంతో వెళ్ళటం వేరు, నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాం. అంటే ప్రాబ్లం ఉంది, దేర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్, దేర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్. నకిలీ ఐపీఎస్. సో వీ డోంట్ నో. అంటే నేను అనేది సమ్టైమ్స్ వెన్ పోలీస్ సే వీ షుడ్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు, మేబీ ఇట్ కుడ్ బి ట్రూ, వీ డోంట్ నో దట్. నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్. నాకేమనిపించిందంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్, మోర్ ప్రిపరేషన్. ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చెన్నైకి కూడా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఇదివరకు ఎలా ఉండేదంటే కల్చర్, నేను అసలు నాకు తెలియదు, నేను 2 చెల్లి నేను మానేసాను వెళ్తాను. చిరంజీవి గారు ఎలా వెళ్ళాడు నాకు తెలిసి చిన్నప్పుడు, ఆయన కంప్లీట్గా ముసుగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు. హీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వన్ హ్యాస్ ఇట్స్, బట్ ఇప్పుడు అలా కుదరట్లా. మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్ ఆర్ బికాస్ ఆఫ్ ఈవెన్ తీయగానే ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను, ఇక్కడ కళ్ళు చూసి ఇలానే సులభంగా కదా అంటాను. ఇట్ డజంట్ వర్క్. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎయిర్పోర్ట్స్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఈస్ సైడ్ తప్పు స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు
ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్మన్ మస్ట్ బీ విత్ ఇన్ ద విసినిటీ ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసు. దే మస్ట్ హావ్ వెంట్ దేర్ అడ్రస్ ద ఇష్యూ. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా ఉండొచ్చని కొంతమంది కూడా. లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పిన, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. అందుకనే నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్ ప్లీజ్ పనిష్. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంది, అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు, అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. పాపం చనిపోయినప్పుడు నిజంగా దొరకదు. ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం సినిమా చూడటానికి వచ్చి దే వాంట్ టు గో బ్యాక్ టు దే హోమ్. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం. అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియక్కర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియక్కర్లా, ఇంకెవరన్నా వెళ్ళి రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకోవాల్సి. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆర్ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు, బట్ దిస్ వాట్ ఐ ఫీల్. నాకు తెలియదు చేశారా అది అలా కాదు, మనం అలా కాదు, అలా దీన్ని చిన్నగా చేయకూడదు. ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఇట్. ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్ ఇట్. చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను. నేను చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన నవ్వుతాను. ఒకసారి పోలీసులు నలిగిపోతాను, నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన నవ్వుతాను ఒకసారి. అంటే అది ఇన్స్టింక్ట్ రియాక్షన్ అనుకున్నాను. ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు కడతాం, చచ్చిపోతారు. సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను. అది లోపించింది. అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్మె ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్పకపోవడం ఉండొచ్చు హీరోకి, దట్స్ ఫైన్. కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్, అది చెప్పుకుంటూ ఉంటే బాగుండేది. అది నాకు అనిపించిన అబ్జర్వేషన్. రెండు, అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోతుందంటే, ఐఎమ్ ట్రైంగ్ టు బి యాజ్ ఆబ్జెక్టివ్ యాజ్ ఐ కెన్ బి. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోతుందంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. ఒకసారి లోపల ఏం జరిగిందో, ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ పొగరనుకుంటాను. సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ ప్రాసెస్, లేదా అలా చెయ్యి లోపాలి, నమస్కారం పెట్టాలని బేసిక్. అది ఎంజాయ్ చేయడం కాదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హ్యావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుతుందంటే 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ నాట్ టేక్ ఎన్ వర్షన్. వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం. వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళమ్మ గుడిలో ప్రార్థన చేస్తున్నారు. దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ. దో నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సింది. ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ కదా. ఆ తర్వాత జరిగిన కాన్సెప్ట్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్. అది కూడా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వరకు ఇండస్ట్రీ, సినీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఇప్పుడు అట్లా ఆ టైప్ అరెస్ట్ చేయలేదని కూడా ఒక డిస్కషన్. దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు.
Even if it is me, who would have done the same thing? Without a doubt. He's right with it. అదేంటంటే it is not who you are, it is what happened through you. And sometimes you want to send a message. ఇప్పుడు అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని ఇవన్నీ. I think he's beyond all that. అది చాలా లేమ్ రీజన్. A man of that state. ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే మీరు అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి. దాన్ని ఎంకరేజ్ చేశాక అది ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని జగన్ గారి లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తిని చేస్తుంది. బట్ అలా కాదు అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఈ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ద గెయిన్ అ లాట్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఇట్. చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవడం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్, ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ విల్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున నాకు ప్రాబ్లం వస్తుంటారు. అది డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ అది. సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ద సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ హ్యాస్ టేకెన్ ద కాల్. సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా. అండ్ కొంత అదేమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ హావ్ టేకెన్ వర్క్ యాస్ ఎ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అదర్స్, విచ్ ఇస్ నాట్ రైట్. ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు. దే షుడ్ కమ్ టుగెదర్, దే షుడ్ స్టూడ్ బై ద హీరో. అది చేస్తుండాల్సింది. దాన్ని ఏం చేస్తుండాల్సింది గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దే షుడ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుండాలి ఫస్ట్. అది టీం చెప్పుండొచ్చు కదా, వాళ్ళు చెప్పలేదు అదొకటి. సో దాని తర్వాత జరిగినవన్నీ ఏమైపోతుంది, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు, రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదని హీరోనా అంటారు. ఇంక దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే అర్జున్ గారి అంకుల్ వాళ్ళ విజయ్ కాంగ్రెస్ మ్యాన్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లన్నీ పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా. అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు. అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు. హీ అప్రిషియేట్స్ దెమ్, హీ రెస్పెక్ట్స్ దెమ్. ఎందుకంటే నేను మాకు ఈ రోజు నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ క్వైట్ చాలా కాలం తెలుసు నాకు. అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రాణాతో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియా తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి వీళ్ళందరికీ. అంతే కదా. ఆయన అంటే ఇదేంటంటే ఇట్స్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాజ్ ఆఫ్ డిప్యూటీ సీఎం ఐ కాంట్ క్వాష్ ఇట్. సిస్టమ్ విల్ టేక్ ఓవర్. అది నేను కొట్టేయాలనుకున్న వాళ్ళు జరగదు అంత తేలిక. అది అందుకని ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటంలో కూడా అది గోటుతో పోయేది ఈరోజు గొడ్డలు పోయింది. ఓటమి ప్రభుత్వం కొంతమంది మహిళల మీద కావాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం అదే మరి చంద్రబాబు గారు మిస్సెస్ని పెట్టారు కదా. అంటే ఒకటి ఇప్పుడు చట్టం కన్వీనియంట్గా పనిచేయదు కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆయన అరెస్ట్ చేసేవాడు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు గారు ఇంకా చాలా ఉదార స్వభావం. ఆయనకి ఆ ఇబ్బంది ఉంది. అంటే ఆవిడకి సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో ఎవరి పేరు మీద పెడతాం. మరి అలాంటప్పుడు ఆ బియ్యం ఎలా మాయమైంది దాన్ని లెట్ హిమ్ టేక్ ద ఓనర్స్. ఇప్పుడు ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఆయన మిస్సెస్ మీద ఆయన సతీమణి పేరు మీద పెట్టారనుకోము. ఆవిడ సంబంధం లేదు. మరి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలని చెప్పండి. అంటే లాలూచి పడాలా, లాలూచి పడితే ఒకేలా అప్పుడు మీరు తిడతారు మళ్ళీ ఎలా లాలూచి పడాలని. సో ఇది అంటే మినిస్టర్ గారి మాజీ మంత్రి గారి సత్యమణికి అలా వదిలేస్తారని మళ్ళీ మీడియా విల్ ఆస్క్, పీపుల్ విల్ ఆస్క్. ఇది ఒక డిఫికల్ట్ పరిస్థితి. అసలు కక్ష సాధ్యంగా ఎవరి మీద పెడతారు అసలు అవసరం ఏముంది ఎవరికైనా సరే.
అక్కడికి వెళ్తే మేము ఓవరాల్ ఎఫ్సీ గోడౌన్ చెకింగ్కి వెళ్తే అక్కడ బస్తాలు లేవు. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ బిగ్గర్ స్కామ్. వెళ్తే మరి అలాంటప్పుడు మేము కోటిన్నర కడతామని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము ₹1,00,00,000 మేము కట్టేస్తాం డబ్బులని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అది అంటే ఒక తప్పు జరిగింది అక్కడ. ఆ తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు అనేది, బట్ దాన్ని ఇంకోలా హ్యాండిల్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచుని కక్ష కట్టడం అనేది దట్ ఈస్ నాట్ రైట్. దట్స్ నాట్ యాక్సెప్టబుల్ స్టేట్. లేదు అంటే ఇదంతా మా 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 అంటే మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద పేరు పెట్టినా కానీ దానికి బాధ్యత నేను తీసుకున్నానని సదరు మంత్రి గారు మాట్లాడితే దట్ ఈస్ అనదర్ వే టు లుక్ ఎట్ ఇట్. మీరు అది తీసుకుని వచ్చాను. You want to spend most of the time in districts. Yeah. But will not affect the administration secretariat. We have to clear so many files. There will be not only delay in clearing the files. What makes you think we have to do? There are called digital signatures. And in entire COVID, country was running by itself without having a day. We have to use the more advanced technology we have. And definitely, it is not far away from out of Mari in Bandakaran Paristulu. Imagine there are some situation where I have to be here. We are not disappearing for 1 month. We won't be available in this area for only 5 days in 2 weeks. See, if a real situation comes, always you can come back here. Just any enta tippi kottna 5 hours journey or 7 hours journey or maximum. That I don't see that as an issue. Sir, I was really impressed with the way you went and dealt with the Daliview incident. The way you called on the official who was attacked by YSRCP leader. But I think this was missed in case of Pantam Nanaji when he attacked a doctor in Kakinada. No, I was quickly responded within 15 minutes. Okay. Quickly responded, and that's the reason why I communicated through our Prasad Garu. I spoke to him. And నాకు వచ్చిన దృష్టికి వెంటనే వెళ్ళి, that's the reason why he said sorry. In that way, we don't spare. తన మన లేదన్న, I'm very clear. అంటే నాకు వెళ్ళటానికి ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు మీకు ఒక డే కూడా లేట్ అవుతుంది గుర్తుపెట్టుకుని, ఒక నాట్ ఈవెన్ అ నైట్. హౌ మచ్ టైమ్ మీ రెస్పాండ్? లెస్ దెన్ 1 hour మ్యాక్స్. కేసు కూడా నమోదైంది. Sir, what is the Personally know that I call on the అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు కొట్టలేదు. ఇట్ ఈస్ ఒక వర్బల్ స్పాట్ జరిగింది. అది నాకు ఆయన వీడియో చూశాను. ఆ వీడియో చూసి నచ్చింది. ఆయన అన్న మాట్లాడినాను నచ్చిన. నో హీజ్ అవర్ అన్నారు. నాకు అలా మాట్లాడారు. 15-20 నిమిషాలు నా దగ్గరికి వచ్చింది. వెంటనే మా వాడికి చెప్పాను, సార్ దిస్ హ్యాస్ టు బి ఇమీడియట్లీ హ్యాస్ టు అపాలజైజ్. స్టిల్ అపాలజైజింగ్ డజంట్ మీన్ కేస్ వోంట్ బి ఫైల్డ్. కేస్ వాస్ ఫైల్డ్. దో హీజ్ అవర్ ఎమ్మెల్యే. And sir, your native village is Mogaltur. How would you develop it in West Godavari? What plans do you have for that village? అంటే ఒక నాయకుడికి తన మనని ఉండకూడదు కదా. That you're demonstrating by visiting all the villages and districts. We are so appreciative of it. అంటే మాది ఓకే నాకు నేటివ్ అంటే మాకు 2 ఉన్నాయి ఇక్కడ. మై మదర్ ఇస్ ఫ్రమ్ నెల్లూరు, మై ఫాదర్ ఇస్ ఫ్రమ్ పెనుగొండ. Near Palakul. పెనుగొండ. అక్కడి నుంచి మై గ్రాండ్ ఫాదర్ సెటిల్ ఇన్ మొగల్తూర్. సో దే హ్యాడ్ అ స్మాల్ ఫార్మ్. ఒక 3-4 ఎకరాలు ఉండేది అనుకున్నా. నేను చిన్నప్పుడు 2-3 సార్లు వెళ్ళినట్టు గుర్తు. తర్వాత అది అమ్మేశాను. మా కుదరకు మా నాన్నకి ఎంతసేపు సెలవుల్లో ఉండి మా నాన్న వేగలేక, అఫీషియల్స్తో వేగలేక ఆయన సెలవులు పెట్టేసి ఒకళ్ళు ఆయన ఇబ్బంది పెడితే పని చేయలేక ఆయన కూర్చోబెట్టి ఆయన ఉండేవాడు. ఆయన కొంచెం ముక్కుసూటి వ్యక్తి. ఆయన ముక్కుసూటితనం వల్ల మా ఇల్లును పొలం అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది. మొన్న అడగడానికి అడిగాను 18లో కూడా ఉద్యోగ తిరిగి కొంటామని. లేదు పాప ఎవరు సంతోషంగా ఉన్నారు, ఐ డోంట్ డిస్టర్బ్. అంటే ప్రత్యేకించి నేను ఇప్పుడు ఈ జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు ఐ వాంట్ గో అండ్ విజిట్. వెళ్ళి చూసి ప్రత్యేకించి ఏం చేయాలో ఖచ్చితంగా కూర్చుంటాను. Hollywood గురించి రెస్పాండ్ అయ్యారు. అయితే హాలీవుడ్ టర్టిల్స్ ఇండియాలో 3rd
ప్లేస్ సార్ మనకి వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ప్రామినెన్స్ ఉన్న ప్లేస్ లాస్ట్ 4 years నుంచి వెన్ కంపేర్ టు ఒడిశా ఏపీ కోస్ట్కి బ్రీడింగ్ కోసం వచ్చే ఆలివ్ ప్లేస్ సంఖ్య పెరిగింది. అన్ఫార్చునేట్గా ఫిషర్మెన్ వాళ్ళకి ఒక అవగాహన రాహిత్యంతో ఈ ఉచ్చుమల నేపథ్యంలోనే ఎక్కువ చనిపోతున్నాయి సార్. మనం ఫిషింగ్ బ్యాన్ అని ఒక 1 month పెడతాం సార్, అప్పుడు ఫిషెస్ బ్రీడ్ అవుతాయి. కానీ ఈ ఆలివ్ రిడ్లెస్ కి కోస్ట్ దగ్గర ఈ వలలు వాడద్దు అని ఒక చిన్న సజెషన్ ఇస్తే సరిపోతుందని ఇంటర్నెట్. మీరు యూర్ సేయింగ్ సంథింగ్ ఆర్థిక ఇబ్బంది గురించి మాట్లాడారు. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఎలా స్ట్రైక్ బ్యాలెన్స్. when it comes to welfare and development, ఇది కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది కాదు. సరైన జీవన విధానం లేని వాళ్ళ దగ్గర లేదు మనకంటే మనకి అని ఈ దేశం ఎలాంటిదంటే నాకు 2 పూటల తిండి ఉంటే ఒక పూట తిండి లేని వాడికి నా ఒక పూట తిండి ఇచ్చే సంస్కారం నేలదే. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి గారు వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. వార్ జరిగినప్పుడు పాకిస్తాన్తో హీ వాంట్ ఎవ్రీ వన్ టు గివ్ అప్ రైస్ ఫర్ half a day, one meal in a week or 1 day in a week, 1 day in a week. And always అంటే తోటి మనిషి కష్టాలు ఉంటే సహాయపడటం అనేది ఎనీ హ్యూమన్ ఎవాల్వ్మెంట్ వచ్చే సహజమైన వెల్ఫేర్ ఈజ్ ఎసెన్షియల్. బట్ వెల్ఫేర్ అంటే ఇఫ్ యు ఆర్ నాట్ adequate enough with your financial resources, you can't do welfare. అంటే నేను రైతులకి ఇన్ని కోట్ల డబ్బులు ఇవ్వగలిగాను, లేదంటే మన వరదలు వచ్చినప్పుడు ఇన్ని కోట్లను ఒక 5 కోట్లు అనౌన్స్ చేయగలిగాను. ఇమాజిన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ద ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ త్రూ సినిమా, ఐ కెనాట్ డూ దట్. దట్స్ అ వెల్ఫేర్ పార్ట్. వెరీ సింపుల్ నా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. స్టేట్ కూడా సపరేట్ కాదు, ఇట్స్ నాట్ ఒక ఫేస్లెస్ మెకానిజం, ఇట్స్ ఫిల్డ్ విత్ ఇండివిజువల్స్. సో డెవలప్మెంట్ ఈస్ వెరీ కీ ఆస్పెక్ట్ ఇన్ దిస్. అభివృద్ధి మానవ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ లేకుండా, వాళ్ళకి ఒక సరైన జీవనోపాధి కల్పించకుండా, ఒక స్కిల్ డెవలప్మెంట్ లేకుండా ఎక్కడి నుంచి తీసుకొస్తాం డబ్బులు? అంటే కూర్చొని నా ఉద్దేశం ఏమన్నదంటే కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయండి. సో డెవలప్మెంట్ ఇస్ ఇట్ షుడ్ బి కాన్స్టెంట్ సైకిల్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ వెల్ఫేర్ షుడ్ బి వెల్ఫేర్లెస్ డిపెండెంట్ కోషియంట్ తగ్గించాలి. అంటే వెల్ఫేర్ డిపెండెన్సీ మీద ఉంది అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ అన్న సొసైటీ. అంటే వీఆర్ నాట్ మేకింగ్ పీపుల్ సెల్ఫ్ సఫిషియెంట్, వీఆర్ మేకింగ్ దెమ్ డిపెండెంట్. అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ వెల్ఫేర్ షుడ్ బి టిల్ యూ గ్రో అప్, టిల్ యూ అటైన్ సర్టన్ స్టేట్స్. అంతేగాని కాన్స్టెంట్గా నువ్వు అక్కడే ఉండిపోవాలని కోరుకోవడం ఏంటంటే మనం వాళ్ళని ఎప్పుడు విముక్తులు చేయట్లేదు. ద ట్రూ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ద ట్రూ స్పిరిట్ ఆఫ్ అంబేద్కర్జీ ఈజ్ నాట్ బీయింగ్ అన్లిష్డ్. అంటే ఎంతసేపు వాళ్ళని వెల్ఫేర్ మీద పెట్టేదో అభివృద్ధి పెట్టకూడదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ దేర్. సో మాకు ఏమింది అంటే వీ వాంట్ డెవలప్మెంట్, అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ వెల్ఫేర్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టిల్ వేర్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్. దాని సంఖ్య తగ్గాలి. అంటే ఈరోజు 1,00,000 మందికి ఇస్తే వచ్చే సంవత్సరం అది పెరిగింది అంటే దెర్ ఈస్ ఒక లోపం అన్నమాట. ఒకటి ప్రజల్లో తీసుకొని కూడా పని చేయట్లేదని అనుకోవాలి, లేదా ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు. అది ఏంటి అనేది వీ హ్యావ్ టు గో యాజ్ ఈచ్ డే ప్రాసెస్. సంబంధించి ఎట్లా పీడిఎస్ రైస్లో ఎంత అక్రమాలు జరుగుతున్నాయో అటవీ శాఖకు సంబంధించినటువంటి అంశాలలో చాలా అక్రమాలు ఉన్నాయి. ఏంటున్నాయో మీరు మాచర్లలో పారిశ్రామికాలపై కూడా దాడి చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ జంతువుల్ని తరలించేటటువంటి రీతిలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అటవీ శాఖ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా కొన్ని ప్రాంతాల్లో తెలుస్తుంది. వాటికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? చాలా ఇంపార్టెంట్. బేసిక్ సేఫ్ గార్డింగ్ అటవీ సంపద. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్. ఆలివర్ రిడ్లీ టర్టిల్స్ నాకు నిజంగా చాలా, అంటే ఇది నాకు తెలియలేదు. నేను మన ఏజెన్సీ ప్రాంతంకి వెళ్ళినప్పుడు స్టేషన్ వైజాగ్లో ఉన్నాను. వైజాగ్ వెళ్తే ఈవెన్ నాతో పాటు నా భార్య నా కొడుకుని తీసుకెళ్ళాను. తీసుకెళ్తే నేను రాజని చెప్పారు, ఒక తాబేలు చచ్చిపోయింది, టర్టిల్ చచ్చిపోయిందని చెప్తాను. ఫోటో చూపించారు. ఐ థింక్ ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది, మేబీ తను చెప్పింది నాకు ఫస్ట్. ఇది సీజన్, బ్రీడింగ్ సీజన్ ఎందుకు వచ్చింది అంటే రీజన్ ఆఫ్ డెత్ తెలియలేదు నాకు.
సో నేను ఈ పనిలో ఉండిపోయి నాకు అది ఉండిపోయింది లోపల. సో ద మూమెంట్ ఇది నాకు ఇది కూడా నాకు ఎవరో మన ఆఫీస్ నుంచి నాకు ఇమీడియట్గా వస్తే చెప్పాను, నాకు ఇట్లా చనిపోయింది, ఒక 100 పైన చనిపోయినాయి అంటే నాకు ఇట్ వాస్ క్వైట్ అలామింగ్ అనిపించింది. అది నా ఉద్దేశం ఏంటి, ఏదన్నా పొల్యూషన్ చనిపోయినాయా ఏంటని ఇమీడియట్లీ ఇది ఎప్పుడు మొదలుగా మనం ఇక్కడ ఆ రోజు మనం కడపలో ఉండగా ఇది గాలివీడికి వెళ్తూనే ఎంపీడీఓ ఇష్యూని హ్యాండిల్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడితే ఏంటంటే ఇట్ ఈస్ రూల్డ్ అవుట్ బై పొల్యూషన్. మరి ఏంటంటే వలల్లో చిక్కుకుంటున్నాయి అనేది. ఇది ఒక అవేర్నెస్ వర్క్షాప్ ఖచ్చితంగా పెట్టాలి. అండ్ వాళ్ళందరూ సముద్రాన్ని నమ్ముకునే వాళ్ళు కాబట్టి బ్రీడింగ్ సీజన్ తాలూకు ఇంపార్టెన్స్ తెలుసు. అండ్ వీ షుడ్ మేక్ దమ్ స్టేక్ హోల్డర్స్. అది నేనేం చెప్పానంటే దాని మీద మన ఇమ్మీడియట్గా ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ చెప్పి దాని మీద వెంటనే ఒక అవగాహన సదస్సు పెట్టడం ఆల్రెడీ పెట్టారు. మేబీ దాన్ని మిస్సింగ్. అది నేను వెళ్ళి ఒకసారి కూర్చుంటాను. ఇంకో చిన్న సబ్మిషన్ సార్, నారాయణ విజయవాడ కట్టి సమీపంలో ఉన్న చోట ఒక చిన్న ఐలాండ్ ఉంది సార్. దిస్ ఆల్మోస్ట్ లైక్ హెవెన్. ఒక 6-7 వేల ఆలివ్ ట్రీ టైటిల్స్ ఎప్పుడు ఈవినింగ్ నైట్ టైం ఉంటుంది సార్. సార్ మీలాంటి వాళ్ళు విజిట్ చేస్తే బయట కంట్రీస్ దీన్ని టూరిజం గా ప్రమోట్ చేస్తాయి సార్. దూరం నుంచి బ్యారికేడ్స్ అవి బ్రీడ్ చేస్తుంటే పెద్ద పెద్ద అంటే మనకి అంటే ఇప్పుడు మనకేముందంటే ఒకటి ఫండ్స్ ఒకటి. ఇప్పుడు చాలామంది నేను వెళ్తే దాన్ని ఫేమస్ చేసి స్మగ్లర్కి దగ్గర ధరించినట్టు అవుతా అని భయం. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ ప్రొటెక్ట్ దెమ్. నేను చాలా చేయాలనుకున్నాను కానీ నేను వెళ్ళి ఇది హైలైట్ చేసి ఆ రోజు న్యూస్లో ఉంటాను కానీ తద్వారా వచ్చే దుష్ఫలితాల సత్ఫలితాలు తెలియదు. అంటే ఒకటి కల్చరల్గా మనకు అంత కన్సర్న్ లేదు. మనం కూర్మవతారాన్ని పూజిస్తాం కానీ కూర్మాలను రక్షించాలి మనం. సో అందుకని దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. బట్ ఇది మాకు ఉంది. ఈ డిస్ట్రిక్ట్ టూర్స్ కూడా పెట్టుకుంది ఏంటంటే ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్ పార్ట్, ఎస్పెషల్లీ మీరు అవనిగడ్ ప్రాంతం నాగే ఉంటుంది. రెండు అటవీ శాఖది మీరు మాట్లాడింది, అటవీ శాఖలలో జరుగుతున్నంత స్మగ్లింగ్ కానీ ఇది ఇంకెంత అడ్డగోలు ఎక్కడ లేదు. అంటే మొన్న నేను కడపకి వెళ్తే జర్నలిస్ట్ సోదరులు ఎవరు చెప్తా ఉన్నారు, బొగ్గును తవ్వేస్తారు ఫారెస్ట్లోకి వెళ్ళి, మీ దృష్టిలో ఉండాలి. నేను ఎక్కడంటే వాళ్ళు ఇది చెప్పడానికి ప్రయత్నం చేశారు కానీ హష్ స్టోర్స్లో చెప్తున్నారు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడదాం ఏంటి అంటే ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. వెళ్ళి కూర్చోవాలి. నేను అందుకు ఇవన్నీ లాస్ట్ 6 నెలలు విని దట్స్ ద రీజన్ వై ఐ కన్క్లూడెడ్ ఐ షుడ్ విజిట్ పుట్ క్యాంప్ ఆఫీస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ పెట్టాలి రావడానికి కారణం. అండ్ ఇవన్నీ కొన్ని దూరం నుంచి వినడానికి వెళ్ళి ప్రత్యక్షంగా చూడడానికి చాలా కారణం. యాక్షన్ వెళ్ళి చూస్తుంటాం. సో అందుకని అటవీ శాఖలో మీరు చెప్పినవన్నీ కూడా ఒకటి మనం ఎంత అటవీ శాఖ అధికారులు ఎంత నిజాయితీగా ఉన్నా కానీ ప్రజల్లో అది లేదనుకోండి. ఇప్పుడు పాంగులిన్ ఒక యానిమల్ ఎండేంజర్డ్ స్పీషీస్ నా చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను. నేను ఒంగోలు పెట్టినప్పుడు చూస్తున్నాను. కొట్టేస్తారు, అది తిరుగుతుంది, దాన్ని పక్కన పెట్టడం లేదు, దాన్ని రాళ్ళతో కూడా చంపేస్తారు. దేనికి కొట్టి చంపారంటే దానికి పెద్ద రీజన్ ఉన్న పని. అందుకని అటవీ శాఖకు సంబంధించి వీ హ్యావ్ గ్రేట్ కన్సర్న్స్. అండ్ దీన్ని పాలనా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసి దీన్ని విల్ టేక్ మెషర్స్. మనం సూపర్ 6 ప్రామిసెస్ చేశాం లాస్ట్ సూపర్ 6 జస్ట్ 2 మాత్రమే గ్యాస్ ఒకటి ఇస్తాం. మిగతా స్కీమ్స్ అసలు ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందా? ఎట్లా ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో మీ హయాంలోనే బొర్రాకి నేను మొన్న లాస్ట్ మంత్ యూఎస్ వెళ్ళినప్పుడు రూరల్ క్యాబిన్స్ సెలెక్ట్గా ఉన్నాయి. సో ద కల్చర్ ఆఫ్ పీపుల్ లేదండి, దెర్ ఆర్ కల్చరల్ డిఫరెన్సెస్. ఇప్పుడు మీరు బాగా చదువుకున్న వాళ్ళు కూడా తిరిగేసలో పడేస్తారు. అంటే నేను బిన్ టు సౌత్ ఆఫ్రికా. ఇట్ ఈస్ 1000-acre farm ranch where they have giraffe and zebra. ఆ జీబ్రాస్ ఉన్నప్పుడు దాంట్లో ఏంటంటే ఓన్లీ జిరాఫీ ఫామ్, ఇంకేముండదు. ఫ్యూ జీబ్రాస్ ఉంటాయి. మొక్క అసలు ఉండదు అక్కడ. అంటే ముళ్ళ మొక్కలు ఉంటాయి, గడ్డి ఇంతే ఉండదు, థిక్ లీవ్స్ ఉంటాయి. 1000 acres. మేము తీసుకెళ్తాం, మమ్మల్ని మా టీం తీసుకెళ్తా. వీఆర్ సిట్టింగ్ ఇన్ హర్ కార్, వీఆర్ సిట్టింగ్ ఇన్ మై కార్ అండ్ షీ వాజ్ సిట్టింగ్ విత్ us. చూపిస్తుంది నాకు ఆవిడ. చూపిస్తా ఉంటే మా డ్రైవర్ అటు ఇటు వెళ్ళిపోయాడు. హీజ్ ఆల్ సౌత్ ఆఫ్రికన్. ఆయన ఆవిడ చెప్తుంది
అలా నెలకు దేనికంటే అంత ఖాళీగా కాదు, ఆ గడ్డి పెరగడం చాలా టైం తీసుకుంటాను. నాకున్న ఫ్లోరా ఫోనాన్ని కాపాడుకుంటూ పిచ్చి పిచ్చిగా చేయడం అంత కన్సర్న్తో ఉంటారు. అది ఆవిడే కాదు, ఇంక్లూడింగ్ స్టాఫ్ ద పీపుల్ హూ లివ్ ఇన్ దట్ విలేజ్, వాళ్ళంత కాదు. మనకి బేసిక్ కల్చరల్గా మనం ముద్దు పడినాం. వీ డోంట్ హ్యావ్ కన్సర్న్. మనం పర్యావరణం మీద మనకు నిజంగా అంత గౌరవం ఉందా? కల్చర్ ఇట్స్ నాట్ జస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ గవర్నమెంట్ జాబ్, ఇట్స్ ఆల్సో సొసైటీ జాబ్ ఆల్సో. అది కొంత వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్. బట్ బరాక్ ఈస్ we have a plan and we are working towards it. Spoke about the importance of literacy, literature, which also includes reading. I think nowadays many people are not reading and everybody is looking at the phones. And even if you go to a village, many times the library is not open. Okay. So how do you think you can contribute on this? How can you inculcate this habit of reading, which will give this creativity in young minds? అంటే మనందరూ, బికాజ్ నా భయం ఏంటంటే వీఆర్ ఆల్ గోయింగ్ సోషల్ మీడియా, టెక్నాలజీ, we think it is strength. It will be strength as long as you are capable in controlling it. Dependency, you should not get enslaved to technology. నా భయం ఏంటంటే మనం పుస్తకాలు కనుక ఇండిపెండెంట్ స్ట్రెంగ్త్ని, అంటే మన ఎబిలిటీస్ని, బ్రెయిన్ తాలూకు పొటెన్షియాలిటీ, విచ్ ఇస్ అ డేంజరస్ థింగ్. సో అందుకని ఇదేదో ఇట్ ఈస్ అని ఈ భయం రావాలి జనం. ఇమాజిన్ సడన్లీ పవర్ గోస్ ఆఫ్, వీఆర్ డిపెండెంట్ ఆన్ క్యానల్స్. ఇదివరకు ఒక పర్టికులర్ మేఘ వస్తే చాలా వృష్టి కురుస్తాను నాకు అవగాహన ఉండేది. ఇప్పుడు దానికి ఏం చేయాలి, నేను సెల్ ఫోన్లో చూసుకోవాలి ఈరోజు వాతావరణం. సో వీఆర్ లూజింగ్ ద బేసిక్ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్. తూనీగులు రాగానే, గాలి వీయగానే మన వర్షం వస్తుందని అర్థమయ్యేది. బట్ ఈరోజు ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, ఎందుకంటే డోంట్ హ్యావ్ తూనీగలు చంపేసి. సో వీఆర్ లూజింగ్. అట్లాగే నేను చిన్నప్పుడు మేబీ ఐ థింక్ లేట్ 80s వీ హ్యావ్ టు థింక్ హ్యూమన్ భవిష్యత్తులో మనిషి ఎలా ఉంటాడు, తలకాయ పెరిగిపోయి బాడీ పల్చన్ అయిపోద్ది, చిన్నదైపోద్ది, ఓన్లీ హెడ్ విల్ బి బిగ్ హెడ్. అది ఎందువల్ల ఏంటంటే మీకు టుడే ఎవ్రీవన్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీవన్ ఈజ్ ఎ జర్నలిస్ట్, ఎవ్రీవన్ హ్యాస్ ఎ వ్యూ. మీరు ఎంత కష్టపడో జర్నలిజం చదువు ఉంటారో, ఈవెన్ టుడే ఐ కెన్ బి ఆల్సో జర్నలిస్ట్. నేను కూర్చోబెట్టి చెప్పిన ఐ కెన్ ఫీల్ లైక్ మై ఒపీనియన్ మ్యాటర్స్. అట్లాగా దీనికి సంబంధించి ఎందుకు పెరగాలనేది పీపుల్ ఆర్ వెరీ రేషనల్ బీయింగ్స్. వాళ్ళకి బలవంతంగా గనిపాండి చెప్తే వింటారు, కానీ ఇఫ్ యూ అడ్రస్ ద రేషనాలిటీ, వాళ్ళ రేషనల్ మైండ్కి కానీ మనం ఎందుకు చదవాలి అని చెప్తే ఐ థింక్ దట్ షుడ్ బికమ్ అ గవర్నమెంటల్ ప్రోగ్రామ్. ఆర్ లీడర్షిప్ అట్ ఎవ్రీ లెవెల్ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అది కేవలం అంటే నేనేంటంటే నాకు దీని ఇంపాక్ట్ నాకు తెలుసు. ఐఎమ్ సీయింగ్ ఫ్యూచర్ వితౌట్ చాట్ జీపీటీ సమ్టైమ్స్ అడ్వాంటేజ్ అనుకుంటున్నారు, కానీ ఐ ఫీల్ యువర్ అంటే మన శక్తి సమర్థతను మిషన్కి ఇచ్చేస్తున్నాం. మన ఇంటెలిజెన్స్ తగ్గించుకుని దాని ఇంటెలిజెన్స్ని పెంచుతుంది. క్రియేటివిటీ ఇస్ లాస్ట్. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇప్పుడు నేను ఏం అడగాలి, ఇప్పుడు తూనీగలు వస్తున్నాయి, దీని అర్థం ఏంటంటే అది చెప్తుంది. దాన్ని ఎవరో మనలాంటి వాళ్ళు ఎవరు చెప్పుకుంటాం దానికి. ఇట్ విల్ గివ్ us. సో బేసిక్ ఇన్స్టింక్ట్స్ అని చంపేసుకుంటున్నాం మనం. ఇప్పుడు అదే నేను నెట్వర్కింగ్ ఆఫ్ ట్రీస్లో హౌ కమ్ ట్రీస్ కమ్యూనికేట్, ఒక చెట్లు వృక్షాల సమూహం కింద నుంచి అండర్ గ్రౌండ్ రూట్ నెట్వర్క్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఈ చెట్టు మాడిపోతుంది, దీని తాలూకు ఎనర్జీ దానికి ఇస్తాయి. ఇది ఎలా వస్తుంది, అన్లెస్ యూ రీడ్ సమ్వేర్, అన్లెస్ యూ లివ్ దేర్. అందుకని ఈ నాలెడ్జ్ అంతా ఫస్ట్ ఏంటంటే లైబ్రరీస్ని పెంచాలి, అండ్ పిల్లలకి శారీరక దారుఢ్యం పెంచాలి. ఈ రెండు చాలా ఎసెన్షియల్. స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ బాడీ. ఈ రెండింటికి అందుకని స్కూల్స్లో కంపల్సరీగా లైబ్రరీ పెట్టాలి, పిల్లల్ని చదివించాలి. ఒకసారి ఏమైపోతే ఇంక్లూడింగ్ ఐ గో త్రూ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ, నా పిల్లలతో కూడా ఇదే ఉంటాను. అండ్ యాజ్ ఎ పేరెంట్ ఐ మేక్ ఇట్ అ పాయింట్, దే హ్యావ్ టు స్టాప్ ఇట్, దే హ్యావ్ టు రీడ్ బుక్స్. ఇది తల్లిదండ్రులు చేయాలి, సొసైటీగా కొంత చేయాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సెల్ ఫోను మన బలం, మన బలహీనత కూడా. అంటే మన శక్తిని చంపేసుకుంటూ దాన్ని పెంచుతా ఉన్నాం. కుదిరిన తర్వాత దీనివల్ల ఏంటంటే కొంతమంది బిలియనీర్స్ అవుతున్నారు. వీఆర్ బికమింగ్ రియల్లీ వీక్ ఎట్ మల్టిపుల్ లెవెల్. క్రియేటివిటీ ఒకటి చచ్చిపోతుంది. అంటే అందరూ చెప్తారు ఇట్స్ వెరీ ఈజీ, వీఆర్ మేకింగ్ మోర్ లేజీ, వీఆర్ బికమింగ్ మోర్ లేజీ.
నా భయం ఏంటంటే ఎనీథింగ్ షుడ్ బి కంట్రోల్ బై యూ. అందుకే టెక్నాలజీకి మనం వశం అయిపోయామంటే మనం వినాశనానికి దగ్గరగా చేస్తున్నాం. అంటే మనం చూసిన టర్మినేటర్ 2 చూసినప్పుడు ఇది నాన్ సెన్స్ అనుకున్నాం చిన్నప్పుడు. ఐ నెవర్ టు బిలీవ్ ఇన్ టర్మినేటర్, మరీ ఎక్కువ చేస్తాను అనుకున్నాను. బట్ టుడే నేను ఏదో ఫోన్ మాట్లాడతాను, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ రికార్డింగ్ మై మెసేజ్, నాకు తెలియట్లేదు. నేను మాట్లాడుతూ ఉంటే టైప్ కొట్టేస్తుంది, ఏం చూస్తున్నాను అది నా ఏదో మెసేజ్ మెసేజ్ ఉందంట. కూర్చుంటే ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, తెలుగులో తెలుగుకేమో కొంచెం జిబ్రిష్ వస్తుంది, ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి కొంచెం అటు ఇటుగా వచ్చేస్తున్నాయి. నాకు అర్థం కావట్లేదు మెసేజ్ ఎవరు చూస్తున్నారా ఏంటి అని కొంచెం చూస్తే దాన్ని ఐ రియలైజ్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ వెరీ డేంజరస్. ఇంకెవరు అవసరం లేదు, ఇట్స్ స్పైయింగ్ ఎవ్రీథింగ్. అలాగే నేను అండ్ సోషల్ టెక్నాలజీ అనుకుంటున్నాం, అండ్ ఇట్ ఇస్ నాట్ పవర్. సో ఎనీథింగ్ ఈజ్ పవర్ఫుల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అండర్ యూర్ కంట్రోల్. ఎర్రచందనానికి టన్నుకి 70 లక్షలు వస్తుందని ప్రభుత్వం అనుకుంటుంది, కానీ రావట్లేదు. ఎర్రచందనం చైనా వల్ల ఎవరు మేజర్ బయర్స్ ఆర్ చైనీస్. వాళ్ళు మరి ఏ కారణాల మీద వాళ్ళకి ఎకనామిక్ ఇష్యూస్ తెలియదు కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్, వాళ్ళకి గవర్నమెంట్ ఆంక్షలు తెలియదు కానీ, మేబీ అదర్ కాంపిటీషన్ మిగతా స్టేట్స్ నుంచి కూడా కాంపిటీషన్, మిగతా కంట్రీస్ నుంచి కూడా దే ఫౌండ్ అవుట్ సమ్ అదర్ సోర్స్ ఆల్సో, సమ్ అదర్ కంట్రీస్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికాల్. అది కావచ్చు, లేదంటే కరోనా తర్వాత ఏంటంటే మేబీ వీ హ్యాడ్ సప్లైడ్ ఎనఫ్, మేబీ దే డోంట్ నీడ్ ఫర్ నెక్స్ట్ 3-4 years. రీప్లాంటేషన్ అది వచ్చేస్తాయి, సహజంగా వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే అది ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. అసలు లోపలికి వెళ్ళి చూస్తే మనకి చాలా కొట్టేశారు. లాస్ట్ గవర్నమెంట్ అసలు వాళ్ళు కొట్టిన విధానం చూస్తే తొలగిపోయింది చెట్లు. దే మేడ్ ఇట్ ఎ పాయింట్. అలాంటి సినిమా వచ్చింది అంటే అంత అడ్డుగోలుగా ఉన్నారు. జగన్ గారి డబ్బులన్నీ రుషికొండ ప్యాలెస్ పెట్టేశారు. ఎలా సమర్థిస్తారు వారసత్వ రాజకీయానికి, కుల రాజకీయానికి పవన్ కళ్యాణ్ పార్టీ? కుల రాజకీయాలు మా అన్నయ్య వెరీ కులం పుట్టాడు కదా. 4 మంత్రి పదవుల్లో 3 ఒకే సామాజిక వర్గానికి సంబంధించి, ఒకటి కూడా అప్పుడు 4 మిగతా బీసీలు ఎస్సీలు ఎవరంతా యోగ్యత లేదా అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఆయన్ని నేను అడ్వకేట్ డిఫరెంట్. నాతో పాటు ఇప్పుడు మీరున్నారు, మీరు ఐ కెనాట్ ఎవరు ఏ కులం అని నేను పాటించాను. వాట్ ఐర్ ఈస్ ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నా బాబు గారు నా బ్రదర్ కాదు. ఇఫ్ హీ బిలాంగ్స్ టు సమ్ అదర్ క్యాస్ట్ బట్ హీ ట్రావెల్ విత్ మీ, ఐ వుడ్ టేక్ ఇట్. ఇఫ్ మనోహర్ గారు ఈజ్ అన్ ఎస్సీ, స్టిల్ ఐ వుడ్ టేక్ ఇట్. మనం ఎలా ప్రయాణం చేస్తామంటే మనతో పాటు ప్రయాణించి మనతో అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం. ఇఫ్ ఐ మీన్ అ ఫుల్ గవర్నమెంట్, if it is purely Janasena government, all the 23 crores are given to one particular community. అంటే that is నాతో పనిచేసింది వీళ్ళు, గెలిచింది వాళ్ళు. అండ్ మా బ్రదర్ని ఏం చేశాను, ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను. కాంపిటీషన్ ఒకటి సార్. అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ రాజకీయాలు అంటే మనం వారసత్వం అప్పుడు మనం ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే అప్పుడు పోరాటం కూడా చేయకూడదు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఒక్కడే పని చేసి ఆయన పని చేయకుండా నేను ఇస్తున్నానంటే అండర్స్టాండ్. ఆయన నాతో పాటు సమానంగా పనిచేశాను. ఆయన తిట్లు, ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది కూడా ఏంటంటే మేము పెట్టుకుంది కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని. ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఏ కాస్ట్ నాకు తెలియదు అసలు బేసిక్గా. ఇఫ్ హీ హ్యాపన్స్ టు బి బీసీ ముస్లిం, నాతో పాటు నేను ఏం చూస్తాను ఫస్ట్ క్రైటీరియా మనకి పని చేశారు లేదా మనతో. అంటే వీళ్ళు అందరి అభివృద్ధిని కోరుకుంటారు, మనకు పని చేశారు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైనా అది అలా. ఇఫ్ ఇట్ హ్యాపన్స్ టు బి ఫ్యామిలీ అది ఉంది. సో నేను అలా చూడలేదు. మరి అలాంటప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి మనోహర్ గారు ఇస్ నథింగ్ టు డూ విత్ మై కాస్ట్. నేను ఏం ప్రాతిపాదిక తీసుకుని నాతో పాటు పని చేశారు, నాతో పాటు నిలబడ్డారు సమస్యలకి. సో నా దగ్గర ఉన్నది ఎందుకంటే మేజర్లు చూస్తే మీరు అనుకోవచ్చు మరి అంటే మేజర్ మనం చూస్తే మేజర్ బీసీ లీడర్స్
prominent BC leaders either with a ruling party or with an opposition. ఇంకెవరన్నా ఉంటే ఐఎమ్ నేసెంట్ పార్టీ, నేను ఇప్పుడు పుట్టిన పార్టీ. సో నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా నేసెంట్ లీడర్స్ ఉన్నారు. స్టిల్ ఐ హ్యాడ్ గివెన్ ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఈజ్ సెంట్రల్ యూనివర్సిటీ, రోహిత్ వేముల కేసులో ఉన్నారు, ఈ కెన్ జాయిన్ ద పార్టీ. వాట్ మేడ్ మీ టు డూ జనరల్ సెక్రటరీ? దట్ ఈస్ నా కెపాసిటీ ఉంది. ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్. ఇప్పుడు ఈరోజు కూర్చోబెట్టి ఆయన కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ హెడ్ చేశారు, మరి అది కూడా చూడాలి. అలాగే ఇప్పుడు నా దగ్గర ఎంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళలో కేపబిలిటీస్ ఇవి ఉన్నాయి, ఈ కేపబిలిటీస్ ఉన్నాయి, లేదా మనకి ఇంత పని చేశారు, వాళ్ళన్నీ కూర్చోబెట్టి నాకు వచ్చిన సీట్లు పర్సంటేజ్ ఆధారంగా నాకు ఎన్ని పదవులు ఇవ్వబడ్డాయి పార్టీకి అలయన్స్ ధర్మం ప్రకారం, దట్స్ వాట్ వీల్ అడ్రస్. సో నాగబాబు గారికి ఏంటంటే మీరు చూస్తే నేను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి మనం అలాంటప్పుడు అయితే ఫ్యామిలీ అనుకుంటే నేను ఈయన కాదని చెప్పి ఆయనకి ఇవ్వాలి, లేదంటే ఇంకో పదవికి ఇంకోటి ఇవ్వాలి. అలాగే నేను అందరూ డిఫరెంట్గా ఇచ్చి హీఈస్ ఎట్ టు బి సర్వ్, ఎట్ టు బి గివెన్. ఇంకా చెప్పాలంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇదే మరి జగన్ గారి విషయం ఎవరు అడగరు, మిగతా నాయకులు ఎవరు అడగరు. రైట్ ఈస్ క్వశ్చన్ టు ఓన్లీ పవన్ కళ్యాణ్. అంటే మన దేశం ప్రతిదానికి ఇప్పుడు అలాంటప్పుడు అంటే ఈ సమాజంలో ఎవరో పనిచేయరు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. ఇప్పుడు నేను యాక్టర్ని, మా ఫాదరు సింపుల్ మోహన్పూర్ లాంటి చోట్ల పెట్టి ఆఫీసర్గా పనిచేశాడు, పోలీస్ కానిస్టేబుల్ ఫ్రమ్ టు బికమ్ PO, ఫ్రమ్ దేర్ SI అండ్ ఫైనలీ CI. హీ రిటైర్డ్ యాజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్. మరి మా బ్యాక్గ్రౌండ్ ఏముంది, బట్ సడన్లీ మేబీ అవర్ కిడ్స్, మా అన్నయ్య గారి పిల్లలు కానీ మాత్రం వీళ్ళకి ఒక యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఓనర్స్ పిల్లలు, ఇట్ ఈస్ న్యాచురల్ దే ఇన్హెరిట్ దట్ పబ్లికేషన్. మెరిటోరియస్ అని మనం అట్లా మాట్లాడితే ఆర్గ్యుమెంట్ దీనికి అంతు లేదు. ఈ ఆర్గ్యుమెంట్ సో ఎక్కడో ఒక చోట వీ హ్యావ్ టు కమ్ టు రీజనబుల్ కన్క్లూజన్స్. My son is the editor of American technology website. అది ఇన్హెరిట్, అది ఇది తప్పని అనడానికి లేదు. అంటే ఓకే, దే హ్యావ్ డాక్టర్ కొడుకు సహజంగానే DNA డెవలప్ అయ్యింది, మేబీ హీ విల్ బికమ్ బెటర్ డాక్టర్. మేబీ నేనేంటంటే మాకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. అంటే దీన్ని సహృదయంతో కొంచెం అర్థం చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా గొడవ పెట్టుకోవాలంటే నాకు దగ్గర చాలా కౌంటర్ ఆర్గ్యుమెంట్ చాలా నేను ఎలాంటి వ్యక్తిని అంటే మీరు నాకు ఇస్తే నేను మొత్తం మీ ఊరికి ఇస్తాను. ఒకే నిమిషం సరదా కదా తెలియదు సార్. హీఈస్ ద సుప్రీం లీడర్ ఫర్ అలయన్స్ చంద్రబాబు గారు. దీనికి ఫస్ట్ అంటే నాకేముందంటే మాకు సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ MLCs ఉన్నాయి. యూ వాంట్ టు మేక్ నాగబాబు గారు MLC ఫస్ట్. ఆ MLC తర్వాత ఆ మినిస్టీరియల్ కోటాలో చేయొచ్చా లేదా అనేది ఇట్ ఇస్ నా రిక్వెస్ట్. నేను ఐ పుట్ ఫోర్త్ మై రిక్వెస్ట్. ఖచ్చితంగా, ఎందుకంటే మాకు రెండు ఉన్నాయి ఇక్కడ. ఆ పర్టికులర్ రోజు ఎందుకు జరిగింది కూడా చెప్తాను. మేము నాగబాబు గారిని రాజ్యసభకు పంపించాము, ఎందుకంటే ఆయన హీ హ్యాడ్ సాక్రిఫైస్డ్ మల్టిపుల్ టైమ్స్. అండ్ అది గెలిచే సీట్ని వదులుకొని అనకాపల్లి రమేష్ గారికి ఇచ్చాం. ఇట్ ఈస్ అలయన్స్ ధర్మం, దట్స్ వాట్ ద కండిషన్. సో రాజ్యసభ వస్తుంది అనుకుంటే మళ్ళీ వాళ్ళకున్న ప్రయారిటీ దీంట్లో అది ఇవ్వడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే మేము అనుకుంది ఏంటంటే వితౌట్ MLC వీ డోంట్ వాంట్ సెట్ అప్ ప్రెసిడెంట్ అన్లెస్ ఒక ఎక్స్ట్రాడినరీ పరిస్థితులు ఉంటే తప్ప. PV నరసింహారావు గారికి లేదంటే మన్మోహన్ సింగ్ గారికి ఇట్లాగా కొన్నిసార్లు మినిస్టర్స్ ఇక్కడికో అట్లాంటి ఏదైనా ఉంటే మనకు తెలియదు. కానీ నేనేమనుకున్నాను ముందస్తుగా ఫస్ట్ వీల్ మేక్ ఎమ్ MLC. హీఈస్ మోర్ కంఫర్టబుల్ ఇన్ వర్కింగ్ ఇన్ ద స్టేట్. సో ఆయన దిశకి డెఫినెట్గా ఆయన వీ విల్ ఎంపవర్. అది ఎట్లా ఎంపవర్ చేస్తామంటే దానికి నా దుర్గేష్ గారు ఏ కులం నాకు తెలియదు అన్నారు. అండ్ నా కులం చూసి నేను మనుషులు ఎన్నుకున్నాను, నాతో పాటు ప్రయాణించారు. అలాగే కొత్త వాళ్ళు కూడా తీసుకున్నాను. నేను చాలామందిని ఎంకరేజ్ చేస్తాను. నేనే చాలామంది లీడర్స్ని తీసుకొచ్చాను. బట్ చాలామంది అసలు నేను ఇచ్చింది ఆల్మోస్ట్ 159 చేస్తే నాకు గెలవలేదు చాలామంది. మై ఇంటెన్షన్ ఇస్ సో నోబుల్ అండ్ సో ప్యూర్. గెలవలేదు ఎవరు. అండ్ ప్రాబ్లం ఏమొచ్చింది, ఓట్లు వేయట్లేదు, సొంత కులం వేయట్లేదు. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ ప్రమోట్ MBC లీడర్ అదే BC లీడర్, మేము మా BC లీడర్కి మీ BC లీడర్కి ఆ BC లీడర్కి వేసుకుంటాం. ఇంక ఈ వివక్ష ఎటు వెళ్ళిపోద్దో ఈ ఆర్గ్యుమెంట్ పెడితే అయిపోతుంది. అందుకే నాకు మై ఇంటెన్షన్ ఇస్ దిస్, ఐ డోంట్ వాంట్ టు డూ పాలిటిక్స్ with any kind of fear.
and I want to be bold. Why I have taken this decision, this is my argument. Maybe people agree, people might disagree, that's okay. But this is my intention. We don't. Supporters అందరూ మిమ్మల్ని సీఎం చెప్తాను సార్. The 6 months has passed, the NDA government is there, but there is still sense of fear among the bureaucrats, police and official functionaries. What's your say on that? How are you dealing? What is the fear? Fear of Jagan still there. That's a deep fear. It's a deep state. అంటే ఎంత భయం పెట్టారో మీకు అర్థమైంది. You have to understand the kind of scare he created. That's an applaudable thing in a negative way. అంత అరాచకం క్రియేట్ చేయగలరు. That kind of anarchy, that kind of criminality they had shown. Imagine having 11 seats. That guy has the audacity to hit a MPDO. Just having 11 seats. Can you understand how deep-rooted that system is? So there is nothing wrong in officials being scared. But we give them only assurance through our bold actions. Because the people had seen enough criminals, enough dictators. People had seen this kind of criminal politicians who had been dragged to the streets. But we don't like to say it, we want to perform it. And we want to give that assurance to officials. But I agree with you. సార్ అంటే చంద్రబాబు గారు 2014-19 మధ్యలో చేసిన గవర్నెన్స్ గురించి తర్వాత ఓటమి పలికిన తర్వాత నేను పార్టీ మీద సరిగా ఫోకస్ పెట్టలేదు, ప్రభుత్వం మీద డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలని చాలా సందర్భాలు కామెంట్ చేశారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ మీద ఫోకస్ పెడుతున్నారు, పార్టీ మీద కూడా సైమల్టేనియస్ గా ఫోకస్ పెట్టారు. లేదు, I can say I neglected it. నెగ్లెక్టెడ్ అంటే భయం అంటే మీరు చెప్తుంటే నాకు తెలుసు. అంటే ఉన్న 24 గంటలు పెట్టేసేటప్పటికి నాకు తెలుసు ఐఎమ్ నాట్ ఏబుల్ టు మీట్ నా క్యాడర్ని కలవలేకపోతున్నా, నా నాయకుల్ని కలవలేకపోతున్నా. ద మైండ్ ఇస్ సో ఆక్యుపైడ్. అందరూ కలిసి నమస్కారం పెడుతున్నా కానీ ఒక ఈ దృష్టిలో లేదు. ముందు వీళ్ళు సమస్య చేయాలి చెప్తాను అందరూ టైం అలా చెప్తుంటే 6 నెలలు గడిచిపోయింది. ఐ థింక్ నౌ ఇట్స్ అ టైమ్ టు ఫోకస్. ఎందుకంటే ఏ పార్టీ ఏ జనం అయితే మా కోసం కష్టపడ్డారో వాళ్ళని నిర్లక్ష్యం చేయడం కూడా అది నిర్లక్ష్యం కావాలని కాదు, కానీ శక్తి సరిపోవటం. ప్రాబ్లం అయిపోయింది. నేను ఒక్కనే మేజర్ వ్యక్తిని అయిపోయేటప్పటికి అందరికీ బాధ్యతలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ జనవరి 7వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచో మేము మార్చి 14కి ప్రిపేర్ అవుతాం మా ఫార్మేషన్ డేకి. ఐ థింక్ దానికి సంబంధించి మేబీ ఫ్రమ్ 4th నుంచి ఐ థింక్ ఫ్రమ్ ఆ రోజు నుంచి ఐ థింక్ ఫోకస్ అది నెగ్లెక్ట్ చేయట్లేదు. తెలుగువేరాన్ని సనాతన ధర్మాన్ని ఎలా సమన్వయం చేస్తారు? అది ఒక చర్చ. సేమ్ వాళ్ళు ఎవరో చెప్తా ఉన్నారా, చెగ్గువేరా టు ఛత్రపతి శివాజీ హౌస్. నన్ను అలాగే ఒకసారి ఐ థింక్ వన్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్ డిప్లొమాట్ కేమ్ టు మీ. ఆవిడ వచ్చారు వచ్చి అడుగుతున్నారు, యూనో వీక్ స్పెసిఫిక్గా మా దేశం అని, యూనో వి లైక్ షెగ్యువేరా సో మచ్ అంటే వాళ్ళు అడిగిన ఫస్ట్ ప్రశ్న ఇప్పుడు కాదు 2018లో అడిగాను. అవి సర్ప్రైజ్ ఇంత క్లియర్గా చూస్తారా అనేది. అంటే మనం ఫార్మేటివ్ ఇయర్స్లో కానీ ఈవెన్ బేసిక్గా మనం ఏమంటాం, ప్రతి వ్యక్తిలో ఒక గుణం ఉంటుంది. ఇప్పుడు జగన్ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఎలా భయపెట్టాలి మనం అంటే అధికారంలో లేకపోయినా అధికారం ఎలా భయపెట్టాలి ఆయన చూసి నేర్చుకోవాలి. అది నెగిటివ్ అనుకోండి, బట్ చాలా పాజిటివ్ గుణాలు ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఐ లుక్ ఇట్, నేను మేబీ రోజు అరౌండ్ 16 or 17 years నేను ఎర్నెస్ట్ షెగ్యువేరా గురించి చదివినప్పుడు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్, అతని దగ్గర విన్నాను ఫస్ట్ అనమాట. పుస్తకం చదువుతుంది ఎవరి గురించి అంటే షెగ్యువేరా గురించి చెప్తాను. స్టూడింగ్ చెప్తాను వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ అంటే ఏంటి మాట్లాడుతుంటే ఐ అండర్స్టూడ్. ఫస్ట్ ఐ లైక్ ది ఫోటోగ్రాఫ్, ఎస్పెషల్లీ థీమ్స్లో ఉన్నప్పుడు మన అట్రాక్షన్ ఏముంటుందంటే లెఫ్ట్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. అంటే లెఫ్ట్, and we believe strongly left is the only path which will address the common man's problems. Maybe alanti, in fact my father was a left oriented person. I was a ummadi communist party member. We went into underground. తప్పించుకోవడానికి ఫైనల్ he has to become a police. అండ్ మాకు ఎక్స్పోజర్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి రైట్ ఫ్రమ్ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ సోవియట్ ల్యాండ్ మ్యాగజైన్స్ కానీ
socialistic bent ఈ bent మాకు it is there in our family because of my father friend. So దానికి progression I had seen Ernesto Che Guevara how he traveled across the continent. ఎలా చచ్చిపోయాడు అంటే ఇంత యంగ్ ఎలా చచ్చిపోయాడు. మై క్వశ్చన్ వాజ్ he would have been such a great man. ఇలా చచ్చిపోయాడు అంటే ఇట్ వాజ్ అ షాక్ ఫర్ మీ. షాక్ అయినా ఎట్లా చనిపోతాను నేను ఎట్లా మాట్లాడుతామంటే దేనికి చేంజ్ చేశాడు అంటే తన దేశం చచ్చిపోవడం లేదు. ఈజ్ అ క్యూబన్ అంటే క్యూబన్ కాదు కానీ హూ ఈజ్ అంటే ఇట్లాగా నాకు అర్థమైంది ఏంటంటే వాట్ ద బెస్ట్ ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ యూ. మానవ విలువలు ఉల్లంఘన జరుగుతున్నప్పుడు రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ అవుతున్నప్పుడు అది నీ దేశానికి కావక్కర్లేదు, నీ ఖండం కూడా కావక్కర్లేదు, స్టిల్ యూ కెన్ రెస్పాండ్. దట్ ఈస్ ద లెసన్ ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్. బట్ మీన్స్ అండ్ మెథడాలజీ అంటారు, మేబీ వీ మై డిఫరెంట్, అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్. ఒక యుద్ధం చేసేటప్పుడు అన్నీ మనకి నచ్చే జరగవు. మేబీ నేనేం చూస్తానంటే కొన్ని కోణాలు కొన్ని తరలో నచ్చుతాయి. దట్స్ వాట్ ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ Che Guevara. కానీ ఆ లెఫ్ట్ థాట్ పట్టుకొని నేను ముందుకెళ్తున్నప్పుడు ఏమనిపించిందంటే అసలు నాకు గద్దర్ గారికి మేబీ ఆయనకి చాలాసార్లు చెప్పారు నేను అందుకని ఆయన చనిపోతాను నాకు ఆ లెటర్ కూడా రాయడానికి కారణం మధ్య చాలా అంతరంగిక సంభాషణలు ఉన్నాయి. నేను when I was growing up I believed in left thought and I was living in సనాతన ధర్మ అట్మాస్ఫియర్. ఎవరి ఇంట్లోనే ఎవరేజ్ ఇంట్లో మమ్మ పూజ చేస్తుంది, బయటికి వెళ్ళి లెఫ్ట్ మాట్లాడతాం. మా నాగబాబు గారేమో ఎథీస్ట్ ఒక 6 months and next 1.5 years he becomes a complete transformation to సనాతని. దేనికంటే అంతకుముందు ఎవరితో నా గోరా గారి పుస్తకం చదవండి, లేదంటే రొమిలా థాపర్ బుక్ చదవండి. తర్వాత కొంచెం రోజుల తర్వాత వెంటనే ముదిగొండ శివప్రసాద్ చదువుతారు. హిస్టరీ ఈజ్ ట్విస్టెడ్ అనేది ఏదో రైట్ పర్స్పెక్టివ్లో వాజ్ నాట్ ప్రెసెంట్ రొమిలా థాపర్ అని మనం కరెక్ట్ అనేది ఆర్గ్యూ చేసిన వెంటనే దేర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ ముదిగొండ శివప్రసాద్ గారికి వస్తుంది. వీఆర్ కన్ఫ్యూజ్డ్ అంటే we basically last 70 or 100 years we have been consistently pumped this information in multiple ways. It's very difficult to hold on to which thought. నేను పెరిగాను మా నాన్న దగ్గర నేను చూసిన ఏంటంటే మై ఫాదర్ వాజ్ వెరీ సోషలిస్ట్ యాటిట్యూడ్ ఉండేది, తనకున్న డబ్బులు ఇచ్చేవాడు అన్నీ చేసేవాడు కానీ బట్ హీ నెవర్ లెఫ్ట్ హిస్ ఫ్రమ్ ఎన్ ఎథియస్ట్ హీ బికేమ్ సనాతని అంటే వాట్ ఈస్ సనాతని ఇస్ బట్ హ్యావింగ్ ట్రెడిషనల్ హోల్డింగ్ ఆన్ టు ట్రెడిషనల్ వాల్యూస్. అది పెట్టుకుని ఆయన ఇప్పుడు మా ఇంట్లో కార్తీక మాసంలో రామజపం జరుగుతూ ఉండేది. మై ఫాదర్ యూస్ టు ఫర్ నెక్స్ట్ 25-30 days ఆయన అదే చేసేవాడు. మా మదర్ పూజలు ఉండే కానీ బయటికి వెళ్ళి మేము అందరం కూర్చోబెట్టి ఈ RSU కానీ లేదంటే కొన్ని గద్దర్ పాటలు కానీ వీఆర్ కంప్లీట్లీ బొంబార్డెడ్ బై మల్టిపుల్ వేస్. అట్ ద సేమ్ టైం అమెరికా వాజ్ ఎ డిస్టెంట్ డ్రీమ్. గ్రోత్ బాగుంటుంది అక్కడ. గోయింగ్ టు ఇంగ్లాండ్ వాజ్ ఎ బిగ్ ఆస్పిరేషన్. going to America and getting enrolled in American university is a bigger dream. So మాకేముండేది, so we used to go and meet out all these left leaders. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాను, వెరీ సమ్ వేరే కిడ్స్ అంటే మా కిడ్స్ కమ్ ఇప్పుడే వచ్చారు, ఎక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చారు. మీరేంటి మాకు లెఫ్ట్ పాఠాలు చెప్పి మీ పిల్లలు అమెరికా చదివించుకున్నారు. అది బేసిక్ ఇదే. అండ్ ఒకసారి ఈవెన్ మా సరదాగా మధు గారితో కూడా అన్నాను, నేను మొన్న అమెరికా ఇంగ్లాండ్ వెళ్ళాను అన్నాను. మీరు ఉన్నారు మీకు ఇంగ్లాండ్కి సంబంధం ఏంటంటే అన్నారు. ఇంగ్లాండ్ నిజం అది ఇంపీరియలిస్టిక్ థాట్తో ఉన్నది కదా, మీరు అక్కడికి వెళ్ళి మీకేం సరదా యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే లేదు, మా కార్ల్ మార్క్స్ సమాధి అక్కడే ఉంది, అక్కడికి వెళ్ళారు. సో యూ కెనాట్ సెగ్రిగేట్. అలాగే ఇండియా ఈజ్ ద లీస్ట్, మన దేశం లీస్ట్ రిలీజియస్ కంట్రీ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. ప్రాబ్లం ఏమవుతుందంటే సెక్యులరిజం నాకు ఎక్కడ విసుకుందో చెప్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ సే లెఫ్ట్ థాట్ వామపంథీ ఇవన్నీ చెప్పి ద ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ ఈస్ బీయింగ్ అప్లైడ్ ఓన్లీ టు హిందూస్. నాకు ఈ విసుగు చిన్నప్పటి నుంచి నాకు ఇది నాది కాదు, అన్ యావరేజ్ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్ గోస్ త్రూ ఇట్. Secularism is applied only to Hindus, not for any other group, which is annoying and irritating. When you are a secular, నాకేముంటుంది చిన్నప్పుడు వెరీ సింపుల్, నోవాకల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కలకత్తాలో ఆ ఇన్సిడెంట్ చదువుతున్నప్పుడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెసన్స్ లెర్న్ ఫ్రమ్ బాపూజీ ఇస్
What about ancient Jerusalem? What he says is, let us recite Quran in temple and vice versa. ఆ వైస్ వర్స జరగల. నేను భగవద్గీత ఇప్పుడు నాకు ఎవరన్నా మన ఖురాన్ ఇస్తే నేను దండం పెట్టుకొని తీసుకుంటాను. బట్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ మై ఓన్ పార్టీ లీడర్స్ ఆల్సో టు దట్ ఐ గివ్ దెమ్ మై భగవద్గీత వాళ్ళు తీసుకోకపోవచ్చు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ క్రిస్టియన్స్ ఆర్ దే ఆర్ ముస్లిమ్స్ ఆర్ ఎనీ అదర్ రిలీజన్. ఎవరి మత గ్రంథాలు వారికి విలువైనవి. అన్ని మత గ్రంథాలు బీయింగ్ హిందూ నాకు విలువైనవి, కానీ నా మత గ్రంథం కాదు. ఈ డిస్పారిటీ ఈజ్ టు బి అడ్రస్డ్. ఇది లెఫ్ట్ అడ్రస్ ఈ ఇష్యూ. దే కన్వీనియంట్లీ ట్రై టు అవాయిడ్ దట్ పార్ట్, విచ్ ఐ డోంట్ లైక్ ఇట్. వెన్ యూ ఆర్ ఎ ట్రూ స్పిరిటెడ్ డెమోక్రాట్, you better address everything. This is what I had spoken to one of the senior CPI leaders also. No. For example, one guy from old city in Hyderabad, he says, 15 నిమిషాలు హిందువులందరూ కనుక పోలీసులందరూ కళ్ళు మూసి కూర్చొని ఉంటే మేము 15 నిమిషాలు హిందువులు మేమేంటో చూపిస్తాం. Imagine these words are said by any Hindu leader. Forget about Muslim community or other community reacting. Hindus will react in a big way, including my kind of personality. That's not the right thing at all. But how come none of the community has reacted? And అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే నేను చెప్పాను అక్కడ సిపిఎం కమ్యూనిస్ట్ లీడర్గా చెప్పాను, హౌ కమ్ యూ నెవర్ రియాక్టెడ్ ఆన్ దిస్? ఇఫ్ యూఆర్ కండెమింగ్ one Hindutva-vadi, why don't you condemn an extreme Hindutva personality? Why don't you in the same tone, why don't you in the same breath, why don't you condemn an extremist from a Muslim community also? That is the secularism for me. Definition of secularism is not just naku only for it is applied only to Hindus, and that is a disparity. That is a preferential treatment. That is not being agreed. ఈ వాదంతో విసుగొచ్చి in my own way I also preferred Chhatrapati. I also preferred Sanatana Dharma. Because I am not a Sanatana Dharma, I cannot take out. That is my blood in it's within my skin of anyone, all of us. That feeling of the fighting. I think that's what made me to. I didn't say shift. I have taken a stand. అంటే ఈ జంజాట నుంచి బయటకు వచ్చాను. నాకు అలా దొంగచాటుగా బతకడం నాకు ఇష్టం లేదు. And I don't want any political benefit out of it. అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థులను కూడా స్కూల్లో రానిటువంటి పరిస్థితి కొన్ని చోట్ల చూస్తున్నాం. అదే ముస్లిమ్స్ కొంతమంది ఉంటే రాణిస్తున్నారనే విధంగా that has to be condemned. అసలు దానికి సంబంధం that has to be either school should take a education department. ఇవన్నీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఏనుగంత సమస్యను తీసుకొని ఎలిఫెంట్ ఈస్ వాకింగ్ ఇన్ ద రూమ్, ఒక ఏనుగు రూమ్లో తిరుగుతూ ఉంటే ఇట్ ఈస్ నో వే ignoring. There is no need to ignore it. We have to acknowledge it, we have to address it. Culture is such an issue. దాన్ని మనం కూర్చోబెట్టి అది లేదని అనుకొని పెట్టుకుంటా అది అవుతుంది. జిల్లాలో తిరుగుతున్నా ఎక్కడి నుంచి ప్రారంభించారు ఇంకా డిసైడ్ చేయలేదు అంటే వెరీ సూన్ టీమ్ పాలిటిక్స్ అని చెప్పేసి ఒక డిస్కషన్ ఉంది. రెండు బడ్జెట్ దాంట్లో భాగంగానే నాకు క్యాబినెట్ అని చెప్పేసి ఉంది. సో దీని మీద నా గురించి చాలా ఇమాజినేషన్ ఉంది. వాట్ ఈస్ రియాలిటీ ఇస్ దిస్? సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణలో బ్రిటిష్ షోస్ అన్ని రద్దు చేశారు. రేవంత్ రెడ్డి గారు తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎందుకంటే మెజారిటీ షేర్లు ఆంధ్రప్రదేశ్ నుంచే ఇండస్ట్రీకి వెళ్తున్న నేపథ్యంలో మిమ్మల్ని అగ్రవత్సవాన్ని ప్రొడ్యూసర్స్ కూడా అనుకున్న నేపథ్యంలో మీ మూవ్ ఎలా ఉంటుంది? బ్రిటిష్ షోస్ సంబంధించి కానీ, ప్రీమియర్స్ సంబంధించి కానీ, లేదా టికెట్ల హైట్స్ హై రేట్స్ సంబంధించి కానీ సర్కారీ పథకం కింద రిలీజ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్ gave us a directive. We will maintain any stand which encourages the industry. That too, not overburdening the cinema buyers. We will give excessive pampering under the gun, but a right encouragement. So what is your forward with Sanatana Dharma Rakshana Board? Was it just a call or will it be some actual effort? Let me say this. We need a very dedicated team for that.
I initiated or delivered a thought. The thought is taking shape. This is what I can do from where I am now as on today. Now there are so many issues which had been raised. A lot of governmental temple properties are being usurped. It should be, the thought is, I'm asking everyone, government should create a body, central government, where it will monitor any kind of violations happen to Hindu Dharma. For example, kids are not being allowed to certain schools when they wear some certain Hindu goddesses diksha. That discussion, that opinion, that judgment, whether it is the right thing or not the right thing to do it, to go ahead, it should happen through that Sanatana Dharma Rakshana Board. It should be a standard across the country, across the India as a nation. And prior to maybe we are trying to understand committed group who are willing to take one task. Sanatana Dharma Rakshana Board is one particular task of Janasena party. And we want to create a separate wing for that who will address that particular issue. And we would be working out on it from Jan 4th onwards. There is one of the agenda. To deal with the conversion issue, we need more temples in the state. Endowment minister has said that. Conversions. I'll talk about it. పంచాయతీలకు సంబంధించి రోడ్ల గురించి అన్ని దృష్టి పెట్టారు ఆల్రెడీ గ్రామ సభలు నిర్మించారు ఎంతవరకు వచ్చిందండి సంక్రాంతి చాలా వరకు చేయాలి Certain constituents are quite fast, 90% అయిపోయింది. And average తీసుకుంటే 72%, 78% including quality. We are not clearing the bills. Maybe కొన్ని ఎక్కువ 90% కూడా అయిపోవచ్చు కానీ క్వాలిటీ చెకింగ్ చేసి బిల్స్ అన్ని రావడానికి టు సే ఇట్ ఇస్ 100%, ఇట్ విల్ పోస్ట్ సంక్రాంతి అవుతుంది. జేజేఎంకి మేము అదనపు నిధులు కావాలని మన ప్రధానమంత్రి గారు కూడా నివేదించాం. మొన్న చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రాగానే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత పాపం ఇక్కడే బయట మదర్ వచ్చి మా ఆడబిడ్డ కనిపించట్లేదు. వితిన్ 7-8 days we were able to track that couple జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే మా అబ్బాయి కేరళ తీసుకెళ్ళాడు, కర్ణాటక తీసుకెళ్ళాడు. ఫైనలీ దే ల్యాండెడ్ అప్ ఇన్ షీ వాస్ డినైడ్ యాక్సెస్ టు ఫోన్. అదొకటి చాలా తృప్తినిచ్చింది. మిగతా డే టు డే ఉంటాయి, స్మాల్ సాటిస్ఫాక్షన్స్ విల్ బి దేర్. బట్ మేజర్లీ వెన్ ఐ రీచ్డ్ అవుట్ టు ఏజెన్సీ ఏరియా, ఆ ఏజెన్సీ ఏరియాకి వెళ్ళినప్పుడు కూడా కనిపించింది ఇంత అధికారం చేతిలో పెట్టుకొని వితౌట్ ఎనీ పొలిటికల్ డివిడెండ్, అంటే దీనివల్ల రాజకీయ లబ్ధి ఉంటుందో లేదంటే ఓట్లు పడతాయి, ఇవన్నీ దాటి అది మా కాన్స్టిట్యున్సీ కాదు, ఇట్ ఈస్ నాట్ పీపుల్ ఓటెడ్ ఫర్ అస్, బట్ అన్నిటినీ ట్రాన్సెండింగ్ ఆల్ ద లిమిట్స్, ఆల్ ద ఎక్స్పెక్టేషన్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ దాటి when I went there, when I walked down those roads, ఆ మట్లు నడిచి వాళ్ళకి భరోసా కలిగి మేము చేసేది కూడా ఇంకా చాలా ఎక్కువ చేయాలి, బట్ చిన్న మైనర్ పర్సంటేజ్ కావచ్చు కానీ అది ఆ రోడ్లు వెంటనే పడి చూస్తూ ఉంటే సంతృప్తి వచ్చింది. దట్ ఈస్ వన్ రీసెంట్ టైమ్స్లో క్యాష్ టాకింగ్ అబౌట్. And government minister has said that to tackle the conversion issue, we will build more temple in Andhra Pradesh. You have to understand regarding conversions. I'll say it in English and also say it in Telugu. See, conversions has become a major topic in this country. Fundamental thought should be why people are converting. What is making them to convert? If someone wants me to convert, I won't convert. No matter what, even if they give me $1 billion, I won't convert. That is my core strength. It is nothing to do with my success. It is nothing to do with my fame. Even when it is not that people didn't try to convert. I studied in a missionary school. It is natural to go. A part and parcel of going to missionary school is reciting a Christian prayer.
being born and brought up as a Hindu, we have the concept of Mukkoti Devata, 3 crore Devatas. Accepting one more Devata is never a burden for us. We welcome into the fold. That's all basic core as Sanatani Hindu thought is. Because my parents had made me to join in a missionary school, they're okay with that. And none of that experience had made me to become a Christian. I respect Christianity, but that does not make me to get into Christianity, to convert into being Christian. Everyone should have an intrinsic strength to retain their own upbringing, own cultural rootedness. There is no point in blaming people who are converting. We have to understand the root cause of it. The conversions జరుగుతున్నాయి అంటే I'll say it in English. Conversions జరుగుతున్నాయి అంటే why people are converting, the reason is someone is in distress. బాధల్లో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, బిడ్డ చనిపోయింటాడు, ఆరోగ్యం బాగాలేదు, సుస్థి చేసిన ఒంట్లో. A church father or convert will go, they'll keep on counseling them. All counsel chesi, they keep on counseling. Someone is in a distress, someone is in pain, someone is at loss. Fathers go, they keep on advising them, they keep on counseling them, they keep on giving them their attention, their shoulder to cry. Because of that individual attention makes me to fall in love with that religion. So why I am like this, why I am able to give my time is because of the Indikislamik Samaya ante meeku naku. Is it being done by any Hindu ashrams? Conversion should be started by inni ashramalu unnayi. ఎంతమంది మఠాధిపతులు ఉన్నారు? ఇది మఠాధిపతులు చేయాల్సిన పని. If anybody wants to convert to Hinduism, which caste he should take? So caste ఇవన్నీ is That's the problem. No, caste will very simple. You should have it as a different caste then altogether. Reconvert should be another caste. No, that part, legal administrative part can be addressed. That's not an issue. And we'll find the methods. అంటే కన్వర్షన్స్ గురించి ఎక్కువ బాధపడుతున్నప్పుడు హిందూ మఠాధిపతులు కానీ హిందూ వాయిసెస్ కానీ దే షుడ్ కమ్ టుగెదర్. ఓకే, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? ఎందుకు జరుగుతుందో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నాకే ఉంటుంది, ఏమన్నా ఎవరు మాట్లాడలేదు, ఎవరు లేదంటే ఎవరో ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు I prefer naturally I tend to incline to that part. It is not that I believe I hate Hinduism, but I prefer this and that. But somewhere that has to be addressed only by Hindu seers and Hindu organizations. You first address the core issue, then you talk about it. But establishing more temples doesn't stop conversion. That is something which I don't buy. When I was growing up, there were no temples. Not that many. There are too many temples. Still conversions are why it is. And people whom I had known as Hindus, they have become Christians. What made them to do? And one very striking example I can tell you. One who went to Babri Masjid. One of the guys who took a hit at it, and he became a Christian. And I asked him why. I don't know, tell my father. This happened from Koresima. And that guy is he speaks in a very pure Sanskrit, his son. So what happened to that individual? You can never get out. We can never get to know. So my understanding is government has nothing to do with this. Government will only regulate. If someone is at forced conversion, someone at a gunpoint, they force me to convert. Someone forcing me to using this part, the government will intervene. But religion is someone's choice. But major part is about, instead of know how much of temples, how many temples you build. There any temples got to there. There any homal చేయండి. గ్రాస్ రూట్ సమస్యను మీరు అడ్రస్ చేయకపోతే మటుకు ఎందుకు అనేది ఇది ఎప్పటికీ మారదు. కన్వర్షన్ విల్ గో ఆన్. బట్ హౌ మెనీ హిందూస్ విల్ స్టే?
It is also Hindus' responsibility. But now, for example, 100 people come and force me to convert, I will never convert. So that should be the strength of every Hindu. You lose your strength as a Hindu and you don't blame others. That's what my... పుష్ప సినిమా ఆ పుష్ప సినిమాలో అసలు నెట్ శాండీ ఎలా స్మగ్లింగ్ చేస్తారో బాగా చూపించేస్తారు. అయితే ఇప్పుడు శేషాచలం అడవుల్లో నెట్ శాండీ మొత్తం దాదాపు 78% కొలాప్స్ అయిపోయింది సార్. అక్కడ తిరుపతిలో కానీ పెద్ద గోడంలో నెట్ శాండీ అక్కడే ఉండిపోయింది సార్. ఉండిపోయిందంటే వేరే రాష్ట్రంలో మన నెట్ శాండీ అక్కడ పట్టుకొని అక్కడే ఉంటుంది. అక్కడికి మన రాష్ట్ర రాష్ట్రం వస్తుంది నెట్ శాండీ. అక్కడ ఆ నెట్ శాండీ తెచ్చే అవకాశం కూడా సీఎం గారు చెప్పారు. ఈ నెట్ శాండీ ఏదైతే ఆ కోర్సు ఉందో తిరుపతిలో కేంద్రం సార్, అది డిస్ప్లేజింగ్ అవుతుంది. ఏం పని చేయట్లేదు సార్. మీ అమేరికా ఏమన్నా పని చేసే అవకాశం? Exploitation of red sandals has become a source material for cinema. And last YCP government lo ఎంత ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందనేది నేను మొన్న ఈవెన్ our own forest officials didn't know, or even if they knew, they didn't tell me. I don't know. When I went to Karnataka officials told me 110 crores worth of red sandals were seized in last September and before, both put together. And there is no understanding between two states. రెండు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం లేదు. అంటే మాకు దొరికితే వాళ్ళు దొరికింది దాన్ని అమ్మేసుకున్నారు. 110 కోట్లు మీ వల్ల మనకు 110 కోట్లు వచ్చింది. నాకు ఆనందం చెప్తున్నారు. ఐ లుక్ ఎట్ అవర్ ఫారెస్ట్ అఫీషియల్స్, మీరేం చేశారంటే అది వాళ్ళు నాకు చూస్తున్నారు, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ నాలాగా. అలాగే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర సిబ్బంది కొడుతుంది. సిబ్బంది రాజు 7 చేపలు కదలాలి. మీరు ప్రతి సమస్యకి వెళ్ళండి, చేప ఎందుకు వెళ్ళలేదంటే రాజుగారు గెడ్డం వస్తుంది. దీనికి ఎందుకంటే దూడ గేదెల మీద ఇలా తిరుగుతూ ఉంటాం. ఫైనల్ అట్లీస్ట్ వీ హ్యావ్ రీజన్ వేర్ టు అండర్స్టాండ్ వేర్ ఇట్ ల్యాండ్స్. అది ఎక్కడ ల్యాండ్ అవుతుంటే ఫైనల్గా ఎందుకు నిధులు కొడుతుంది, ఎందుకు సిబ్బంది కొడుతుంది అంటే నిధులు లేవు. ఎందుకు మీరు పట్టుకోలేకపోయారంటే వెహికల్స్ లేవు. అంటే ఉన్నంతలో నిజంగా హ్యాడ్ అప్రిషియేట్ అఫీషియల్ స్టిల్ డూయింగ్ ట్రెమెండస్ జాబ్. ఐ థింక్ ఇది మేము ఏం చేస్తామంటే ఫస్ట్ టైం ఇప్పుడు కర్ణాటక తోటి మనం ఒప్పందం పెట్టుకున్నాం. భూపేంద్ర యాదవ్ గారితో మేము కలుసుకున్నప్పుడు చెప్పింది మాకు వెంటనే అదర్ కంట్రీస్తో ఉంది. ఇఫ్ ఎనీ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఆఫ్ అవర్ కంట్రీ, భారతదేశంలో ఉన్న ఇది సంపద కనుక బయట దేశాల్లో దొరికితే ద్వైపాక్షిక ఒప్పందం ఉంది. అలాంటి ద్వైపాక్షిక ఒప్పందం 2 రాష్ట్రాల మధ్య లేదు. ఇది నేను భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళా. అది వెంటనే చేసేస్తాం. అది మీటింగ్ కూడా కాన్ఫర్మ్ చేసాం. నెక్స్ట్ టైం జరిగితే వాళ్ళకి ఎలా పెట్టామంటే 60-40 పెట్టుకున్నాం. అంటే మా రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సంపద మీరు పట్టుబడితే మీరు అమ్ముకోండి, దాంట్లో వచ్చింది 40% మీరు తీసుకొని 60% మేబీ అది అట్లాంటిది ఒక ఒప్పందం పెట్టుకున్నాం. చాలా కష్టం సినిమా. బెదిరిస్తాను నేను వచ్చిన అంటే వాళ్ళు నాకు అరుపులు అనిపించట్లేదు, బెదిరిస్తున్నారు. ఓజీ ఈజ్ acronym అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్ ఈస్ ఓజస్ గంభీర. అంటే రెండు that's how it is. And it is a story about a backdrop in Bombay, old 90s story, 70s, 80s. So when are they going to be released? నేను చేయాలి. అంటే ఏం జరిగిందంటే 3 సినిమాలకి నేను ఇచ్చిన టైంకి వాళ్ళు చేయాలి. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. నేను వాజ్ వెరీ క్లియర్. నేను చాలా స్పష్టంగా ఏం చెప్పానంటే నేను ఈ టైం దాకా నేను చేయలేను, ఇంక్లూడింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ దీనికి హరియర్ విరమలకి నేను చెప్పిన టైం చేశాను. నేను ఎక్కువ రోజులు చేశాను. ఉస్తాద్ భగత్ సింగ్ టైం వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు స్క్రిప్ట్ ఇంకా రెడీ చేసుకున్నారు నేను చెప్పిన టైంకి. అదొకటి మేజర్ అయిపోయింది. తిరిగి ముందు అనుకున్న కథను మళ్ళీ చేసుకున్నప్పటికీ ఆ టైం మిస్ అయిపోయింది. ఓజీకి ఇంకా నేను ఉండటం వల్ల ఇంకా అంత సినిమా ఫాస్ట్గా అయింది. నేను పుష్ చేశాను. అది వాళ్ళకి నేనేం చేశానంటే నేను వాళ్ళ మేజర్ పార్ట్ నేను లేకుండా చేయమన్నాను. అంటే ఏమైపోతుందంటే ప్రతి సీన్లో నేను లేని పార్ట్ చేసాను, నేను వచ్చి పెట్టుకొని నేను ఒక 1 week 10 days చేస్తాను. బట్ హరియర్ వీరమల్ మేబీ 1 week 8 to 9 days షూటింగ్ ఉంది. దే ఆర్ డూయింగ్ సమ్ విజువల్ బోర్డింగ్,
విజువలైజేషన్ చేస్తాం, ప్రీ విజువలైజేషన్. అది అయిపోతే ఐ థింక్ దట్ విల్ ఫస్ట్ ఫిల్మ్ టు రిలీజ్. థ్యాంక్ యూ సార్. సార్, అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థులను కూడా స్కూల్లో రానిటువంటి పరిస్థితి కొన్ని చోట్ల చూస్తున్నాం. అదే ముస్లిమ్స్ కొంతమంది ప్రొఫైల్ పెట్టుకుంటే రాణిస్తున్నారనే విధంగా వాళ్ళు దట్ హ్యాస్ టు బి కండెమ్డ్. అసలు దాని సంబంధం దట్ హ్యాస్ టు బి ఎయిదర్ స్కూల్ షుడ్ టేక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇవన్నీ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు ఏనుగంత సమస్యను తీసుకొని ఎలిఫెంట్ ఈజ్ వాకింగ్ ఇన్ ద రూమ్. ఒక ఏనుగు రూమ్లో తిరుగుతూ ఉంటే ఇట్ ఈస్ నో వే ignoring. There is no need to ignore it. We have to acknowledge it, we have to address it. Culture is such an issue. దాన్ని మనం కూర్చోబెట్టి అది లేదు అనుకొని పెట్టుకుంటా జిల్లాలో తిరుగుతున్నారు ఎక్కడి నుంచి ప్రారంభించారు ఇంకా డిసైడ్ చేయలేదు. అంటే వెరీ సూన్ టీమ్ పవన్ కళ్యాణ్ నేషనల్ పాలిటిక్స్ అని చెప్పేసి ఒక డిస్కషన్ ఉంది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ హస్ రీచ్డ్ యువర్ నోటీస్. అండ్ దాంట్లో భాగంగానే నాగబాబు గారు ఎలక్షన్ క్యాబినెట్ అని చెప్పేసి అదొక ఉంది. సో దీని మీద నా గురించి చాలా ఇమాజినేషన్ ఉన్నది. వాట్ ఈస్ రియాలిటీ ఇస్ దిస్? సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణలో కొన్ని షోస్ అన్నీ రద్దు చేశారు రేవంత్ రెడ్డి గారు. తెలుగు ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎందుకంటే మెజార్టీ షేరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండస్ట్రీకి వెళ్తున్న నేపథ్యంలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని ప్రొడ్యూసర్స్ కూడా అనుకున్న నేపథ్యంలో మీ మూవీ ఎలా ఉంటుంది? ఏది మూవీ? టెలివిజన్ సంబంధించి కానీ, ప్రీమియర్స్ సంబంధించి కానీ, లేదా టికెట్ల హై రేట్స్ సంబంధించి కానీ, సంక్రాంతి కింద రిలీజ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్ gave us a directive. We will maintain any style which encourages the industry. That too, not overburdening the cinema goers. We will give excessive pampering under the government, but a right encouragement. So what is your step forward with the Sanatan Dharma Rakshana Board? Was it just a cause or there will be some actual efforts? Then, let me say this. We need a very dedicated team for that. I delivered a thought. The thought is taking shape. This is what I can do from where I am now as on today. There are so many issues which had been raised. A lot of governmental temple properties are being assaulted. It should be, the thought is, I'm asking everyone, government should create a body, central government, where it will monitor any kind of violations happen to Hindu Dharma. For example, the kids are not being allowed to certain schools. When they wear, I have some certain Hindu goddesses Diksha. That discussion, that opinion, that judgment, whether it is the right thing or not the right thing to do it, to go ahead, it should happen through that Sanatan Dharma Rakshana Board. It should be a standard across the country, across the India as a nation. And priority we are trying to understand committed group who are willing to take one task. Sanatan Dharma Rakshana Board is some particular task of Janasena party. We want to create a separate wing for that who will address that particular issue. And we would be working out on it from Jan 4th onwards. That is one of the agenda. So in the recent past, Government Minister Mr. Anand has said that to deal with the conversion issue, we will select more temples. To deal with the conversion issue, we will select more temples in the state. Endowment Minister has said that. Conversions. I'll talk about it. పంచాయతీలకు సంబంధించి రోడ్ లేకుండా కేంద్ర దృష్టి పెట్టారు. ఆల్రెడీ గ్రామ సభ నిర్మించారు. ఎంతవరకు వచ్చిందండి? సంక్రాంతి నాటికి చాలా వరకు చేయాలి. Certain constituencies are quite fast, 90% అయిపోయింది. And average తీసుకుంటే 72%, 78% for Sankrant. అంతేనా?
ఇంక్లూడింగ్ క్వాలిటీ. అండ్ వీఆర్ నాట్ క్లియరింగ్ ది బిల్స్. మేబీ కొన్ని ఎక్కువ 90% కూడా అయిపోవచ్చు, కానీ ఆ క్వాలిటీ చెకింగ్ చేసి బిల్స్ అన్ని రావడానికి టు సే ఇట్ ఇస్ 100%, ఇట్ విల్ పోస్ట్ సంక్రాంతి అవుతుంది. జేజేఎంకి మేము అదనపు నిధులు కావాలని మన ప్రధానమంత్రి గారు కూడా నివేదించాం. డిప్యూటీ సీఎంగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్ ఏంటి? మొన్న చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రాగానే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత పాపం ఇక్కడే బయట మదర్ వచ్చి మా ఆడబిడ్డ కనిపించట్లేదు. వితిన్ 7-8 days we were able to track that couple Jammu and Kashmir. అంటే అబ్బాయి కేరళ తీసుకెళ్ళాడు, కర్ణాటక తీసుకెళ్ళాడు. ఫైనలీ దే ల్యాండెడ్ అప్ ఇన్ జమ్మూ. షీ వాజ్ డినైడ్ యాక్సెస్ టు ఫోన్. అదొకటి చాలా తృప్తినిచ్చింది. మిగతా డే టు డే ఉంటాయి, స్మాల్ సాటిస్ఫాక్షన్స్ విల్ బి దేర్. బట్ మేజర్లీ వెన్ ఐ రీచ్డ్ అవుట్ టు ఏజెన్సీ ఏరియా, ఆ ఏజెన్సీ ఏరియాకి వెళ్ళినప్పుడు అనిపించింది ఇంత అధికారం చేతిలో పెట్టుకొని వితౌట్ ఎనీ పొలిటికల్ డివిడెండ్, అంటే దీనివల్ల రాజకీయ లబ్ధి ఉంటుంది లేదంటే ఓట్లు పడతాయి, ఇవన్నీ దాటి అది మా కాన్స్టిట్యున్సీ కాదు, ఇట్ ఈస్ నాట్ పీపుల్ ఓటెడ్ ఫర్ అస్, బట్ అన్నిటినీ ట్రాన్సెండింగ్ ఆల్ ద లిమిట్స్, ఆల్ ద ఎక్స్పెక్టేషన్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ దాటి when I went there, when I walked down those roads, ఆ మట్లు నడిచి వాళ్ళకి భరోసా కలిగి అంటే నేను చేసేది కూడా ఇంకా చాలా ఎక్కువ చేయాలి, బట్ చిన్న మైనర్ పర్సంటేజ్ కావచ్చు, కానీ అది ఆ రోడ్లు వెంటనే పడి చూస్తూ ఉంటే సంతృప్తి వచ్చింది. దట్ ఈస్ వన్ ఇన్ రీసెంట్ టైమ్స్లో ఐ కెన్ క్యాచ్ దట్. ఓకే, we talking about So, and government minister has said that to take care of the conversion issue, we will build more temple in our village. You have to understand regarding conversions. I'll say it in English and also I'll say it in Telugu. So conversions has become a major topic in this country. Fundamental thought should be why people are converting. What is making them to convert? If someone wants me to convert, I won't convert. No matter what, even if they give me $1 billion, I won't convert. That is my core strength. It is nothing to do with my success. It is nothing to do with my fame. Even when it is not that people didn't try to convert. I studied in a missionary school. We'll talk about some others. Okay, yeah, you say it? Okay. పుష్ప సినిమా చిత్రం, ఆ పుష్ప సినిమాలో అసలు నెక్స్ట్ హ్యాండిల్ ఎలా స్మగ్లింగ్ చేస్తారు బాలీవుడ్ చేస్తారు. అయితే ఇప్పుడు శేషాచలం అడవుల్లో నెక్స్ట్ హ్యాండిల్ మొత్తం దాదాపు 78% కొలాప్స్ అయిపోయింది సార్. అక్కడ తిరుపతిలో కాబట్టి పెద్ద గోడంలో నెక్స్ట్ హ్యాండిల్ అక్కడే ఉండిపోయింది సార్. ఉంటే వేరే రాష్ట్రంలో మన నెక్స్ట్ హ్యాండిల్ అక్కడ పట్టుకుంటే అక్కడే ఉంటుంది సార్. అక్కడికి యాక్చువల్గా మన రాష్ట్ర వస్తారు నెక్స్ట్ హ్యాండిల్, అక్కడ ఆ నెక్స్ట్ హ్యాండిల్ తెచ్చే అవకాశం ఉంది. కూడా సీఎం చెప్పారు ఈ రెడ్ హ్యాండిల్ ఏదైతే ఆ ఫోర్స్ ఉందో తిరుపతి కేంద్రం సార్, అది నిస్తేజంగా ఉంటుంది, ఏం పని చేయట్లేదు సార్. మీ అలయంలో ఉన్న పని చేసే Sure, I'll come. So let me answer this. When it comes to conversions, I studied in a missionary school. It is natural to go. A part and parcel of going to missionary school is reciting a Christian prayer. Being born and brought up as a Hindu, we have the concept of Mukkoti Devata, 3 crore Devatas. Accepting one more Devata is never a burden for us. We welcome into the fold. That's all basic core as Sanatani Hindu thought is. Because my parents had made me to join in a missionary school, they are okay with that. And none of that experience had made me to become a Christian. I respect Christianity, but that does not make me to get into Christianity, to convert into being Christian. Everyone should have an intrinsic strength to retain their own upbringing, own cultural rootedness.
There is no point in blaming people who are converting. We have to understand the root cause of it. But conversions జరుగుతున్నాయి అంటే I'll say it in English later. Conversions జరుగుతున్నాయి అంటే why people are converting, the reason is someone is in distress. బాధల్లో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, బిడ్డ చనిపోయింటాడు, ఆరోగ్యం బాగాలేదు, సుస్థి చేసిన ఒంట్లో. A church father or a convert will go, they'll keep on counseling them. I'll counsel chesi, they keep on counseling. Someone is in a distress, someone is in pain, someone is at loss. Fathers go, they keep on advising them, they keep on counseling them, they keep on giving them their attention, their shoulder to cry. Because of that individual attention makes me to fall in love with that religion. So why I am like this, why I am able to give my time is because of them. ఎందుకు ఇస్తున్నాను మీకు సమయం అంటే మీకు నాకు is it being done by any Hindu ashrams? Conversion should be started by ఇన్ని ఆశ్రమాలు ఉన్నాయి, ఎంతమంది మఠాధిపతులు ఉన్నారు. ఇది మఠాధిపతులు చేయాల్సిన పని. If anybody wants to convert to Hinduism, which caste he should take? So caste even is That's a big problem. no No caste will very simple. You should have it as a different caste then altogether. Reconvert should be another caste. No, that part, legal administrative part can be addressed. That is not an issue. And we'll find the methods. అంటే కన్వర్షన్స్ గురించి ఎక్కువ బాధపడుతున్నప్పుడు హిందూ మఠాధిపతులు కానీ హిందూ వాయిసెస్ కానీ దే షుడ్ కమ్ టుగెదర్. ఓకే, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? ఎందుకు జరుగుతుందో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నాకే ఉంటుంది, మన ఎవరు మాట్లాడలేదు, ఎవరు లేదంటే ఎవరో ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఐ ప్రిఫర్ న్యాచురల్, ఐ టెండ్ టు ఇంక్లైన్ టు దట్ పార్ట్. It is not that I believe I hate Hinduism, but I prefer this one. But somewhere that has to be addressed only by Hindu seers and Hindu organizations. You first address the core issue, then you talk about it. But establishing more temples doesn't stop conversion. That is something which I don't buy. When I was growing up, there were no temples around. Not that many. There are too many temples. Still conversions are why it is there. The people whom I had known as Hindus, they have become Christians. What made them to do? And one very striking example I can tell you. One who went to Ram Babri Masjid. One of the guys who took a hit at it, and he became a Christian. And I asked him why. I don't know, tell my father, this happened from Korensiva. And that guy is he speaks in a very pure Sanskrit, his son. So what happens? What happened to that individual? We can never get out. We can never get to know. So my understanding is, government has nothing to do with this. Government will only regulate. If someone is at forced conversion, someone at a gunpoint, they force me to convert. Someone forcing me to using this part, the government can intervene. But religion is someone's choice. But major part is about, instead of how much of temples, how many temples you build. There any temples got from there. There any homalu cheyandi. గ్రాస్ రూట్ సమస్యను మీరు అడ్రస్ చేయకపోతే మటుకు ఎందుకు అనేది ఇది ఎప్పటికీ కన్వర్షన్స్ విల్ గో ఆన్. బట్ హౌ మెనీ హిందూస్ విల్ స్టే? ఇట్ ఈస్ ఆల్సో హిందూస్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్, 100 people come and force me to convert, I will never convert. So that should be the strength of every Hindu. You lose your strength as a Hindu, and you don't blame others. That's what my thing. When it comes to red sandals, sir, exploitation of red sandals has become a source material for cinema. And last YCP government lo ఎంత ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందనేది నేను మొన్న, ఈవెన్ our own forest officials didn't know.
or even if they knew, they didn't tell me, I don't know. When I went to Karnataka officials told me 110 crores worth of red sandals were seized in last September and before, both put together. And there is no understanding between two states. రెండు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం లేదు. అంటే మీకు మా దొరికితే వాళ్ళు దొరికింది దాన్ని అమ్మేసుకున్నారు. 110 కోట్లు మీ వల్ల మనం 110 కోట్లు వచ్చింది నాకు ఆనందం చెప్తున్నారు. ఐ లుక్ ఎట్ అవర్ ఫారెస్ట్ ఆఫీసర్స్, మీరేం చేశారంటే అది మాకు వాళ్ళు నాకు చూస్తున్నారు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ నాలాగా. అలాగే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర సిబ్బంది కొడుతుంది. సిబ్బందికి రాజు 7 చేపలు కదలా. మీరు ప్రతి సమస్యకి వెళ్ళండి, చేప ఎందుకు వెళ్ళలేదంటే రాజుగారు గెడ్డు వాడడం వచ్చాయి. దీనికి ఎందుకంటే గేదెల మీద ఇట్లా ఇలా తిరుగుతూ ఉంటుంది. ఫైనల్ అట్లీస్ట్ వీ హ్యావ్ రీజన్ వేర్ ఇట్ టు అండర్స్టాండ్ వేర్ ఇట్ ల్యాండ్స్. అది ఎక్కడ ల్యాండ్ అవుతుంటే ఫైనల్గా ఎందుకు నిధులు కొడుతుంది, ఎందుకు సిబ్బంది కొడుతుందంటే నిధులు లేవు. ఎందుకు మీరు పట్టుకోలేకపోయారంటే వెహికల్స్ లేవు. అంటే బట్ ఉన్నంతలో నిజంగా హ్యాడ్ అప్రిషియేట్ అఫీషియల్ స్టిల్ డూయింగ్ ట్రెమెండస్ జాబ్. అయితే ఇది మేము ఏం చేస్తామంటే ఫస్ట్ టైం ఇప్పుడు కర్ణాటక తోటి మనం ఒప్పందం పెట్టుకున్నాం. అలాగే మొన్న ఆయన యాదవ్ గారు కదా, అయితే యాదవ్ గారు భూపేంద్ర యాదవ్ గారితో మేము కలుసుకున్నప్పుడు చెప్పింది మాకు వెంటనే అదర్ కంట్రీస్తో ఉంది. ఇఫ్ ఎనీ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఆఫ్ అవర్ కంట్రీ, భారతదేశంలో ఉన్న సైది ఆ సంపద కనుక బయట దేశంలో దొరికితే ద్వైపాక్షిక ఒప్పందం ఉంది. అలాంటి ద్వైపాక్షిక ఒప్పందం 2 రాష్ట్రాల మధ్య లేదు. ఇది నేను భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళా. అది వెంటనే చేసేస్తాం. అది మీటింగ్ కూడా కాన్ఫర్ చేస్తాం. నెక్స్ట్ టైం జరిగితే వాళ్ళకి ఎలా పెట్టామంటే 60-40 పెట్టుకున్నాం. అంటే మా రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సంపద మీరు పట్టుబడితే మీరు అమ్ముకోండి, దాంట్లో వచ్చింది 40% మీరు తీసుకొని 60% మేబీ అది అట్లాంటిది ఒక ఒప్పందం పెట్టుకోబోతున్నాం. ఇంకోటి ఫిల్ ఓజీ చాలా కష్టమైన సినిమా. అని బెదిరిస్తాను ఈ మధ్యన. అంటే వాళ్ళు అరుపులు నాకు అరుపులు అనిపించట్లేదు, బెదిరిస్తున్నారు. ఓజీ ఈజ్ the acronym అంటే original gangster, but in this film it is Ojas Gambhir. And maybe that's how it is. And it is a story about a backdrop in Bombay, old 90s story, 70s, 80s. So when are they going to be released? నేను చేయాలి. అంటే ఏం జరిగిందంటే 3 సినిమాలకి నేను ఇచ్చిన టైంకి వాళ్ళు చేయాలి. దే వర్ నాట్ ప్రిపేర్డ్. ఇంకా నేను వాజ్ వెరీ క్లియర్. నేను చాలా స్పష్టంగా ఏం చెప్పానంటే నేను ఈ టైం దాటి నేను చేయలేను, ఇంక్లూడింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ దీనికి హరిహర వీరమ్మకి నేను చెప్పిన టైం చేశాను. నేను ఎక్కువ రోజులు చేశాను. ఉస్తాద్ భగత్ సింగ్ టైం వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు స్క్రిప్ట్ ఇంకా రెడీ చేసుకోలేదు నేను చెప్పిన టైంకి. అదొకటి మేజర్ అయిపోయింది. తిరిగి ముందు అనుకున్న కథని మళ్ళీ చేసుకున్నప్పటికీ ఆ టైం లైన్ మిస్ అయిపోయింది. ఓజీకి ఇంకా నేను ఉండటం వల్ల ఇంకా అంత సినిమా ఫాస్ట్గా అయింది. ఇంకా నేను పుష్ చేశాను. అది లేకపోతే వాళ్ళకి నేనేం చేశానంటే నేను మేజర్ పార్ట్ నేను లేకుండా చేయమన్నాను. అంటే ఏమైపోతుందంటే ప్రతి సీన్లో నేను లేని పార్ట్ చేసేది నేను వచ్చి పెట్టుకుని అని ఒక 1 week 10 days చేస్తాను. దట్స్ నాట్ ఇట్. బట్ హరిహర వీరమ్మలు మేబీ ఇన్ 1 week 8 to 9 days షూటింగ్ ఉంది. దే ఆర్ డూయింగ్ సమ్ విజువల్ బోర్డింగ్, విజువలైజేషన్ చేస్తాం, ప్రీ విజువలైజేషన్. అది అయిపోతే ఐ థింక్ దట్ విల్ ఫస్ట్ ఫిల్మ్ టు రిలీజ్. థ్యాంక్ యూ సార్.